ధర్మకట్ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. పెద్దలైన మీ అందరి తల్లిదండ్రులకి నమస్కారం. ఆ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి సంస్కార వశం కారణంగానే శంకర జయంతిని చేసుకోవాలి, చెయ్యాలి, 10 మందికి వినిపించుకోవాలి, ఆ శంకర వైశిష్ట్యాన్ని తెలియచేయాలి అనే ఆలోచన వారి వల్ల మీకు కలిగింది. ఈవేళ ఉన్నటువంటి వారందరికీ కూడా ఆ సంప్రదాయం, సంస్కారం మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటే భారతంలో భీష్మాచార్యుడు ఎలా అయితే అయ్యో దిగజారిపోతోంది విధానం అని దుఃఖించాడో ఆ దుఃఖం ఈ హృదయంలో కలుగుతుంది. అంచేత ఇంకా ఆ శంకర జయంతి విశేషాన్ని లోకానికి తెలియచేయాలి అనే ఆలోచనతో మీరందరూ కలిసికట్టుగా ఉంటూ శంకర అనుగ్రహం కోసం ఇలా 4 మాటల్ని ఏమీ తెలియనటువంటి నన్ను చాలా గొప్పవాడినిగా అని అనుకుని పిలిచినందుకు ఎంతో ఆనందపడుతున్నాను. సమయాన్ని అతిక్రమించే అలవాటు ఈ జన్మకి నాకు లేదు కాబట్టి ఇప్పుడు నా సమయం 6:15 అయింది కాబట్టి ఖచ్చితంగా 7:45 వారు చెప్పినట్టుగా ముగిస్తాను. ఉపన్యాసం నచ్చకపోతే 7:46 లోపలికి రావచ్చు. అప్పుడు మీకు మనశ్శాంతిగా ఉంటుంది. మా గురువుగారు ఒకటే చెప్పేవారు, సముద్రంలోని ప్రతి కెరటము ఎలా ఒడ్డుకి వస్తుందో అలా మీకు ఇయ్యబడ్డటువంటి శీర్షిక ఏదుందో ఆ శీర్షికకి తగులుతూనే ప్రతి వాక్యము మాట్లాడాలి ఉపన్యాసంలో తప్ప ఉపన్యాసాన్ని ప్రారంభించి ఎటో ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడున్నామో తెలియకుండా చివరికి ఏదో ప్రారంభించి ఎక్కడో ముగిసిపోవడం అది విధానం కాదు అని ఆ మాటని ఆధారంగా తీసుకుని నాకు వచ్చినటువంటి 4 మాటల్ని తమకి చెప్తూ మీకు వచ్చిన దాన్ని తిరిగి గుర్తు చేస్తూ నాకు వచ్చింది ఇంత మాత్రమే అని తెలియచెప్తాను. పూర్ణ నది వృష అద్రి ఒడ్డున ఉండేది. అది అగ్రహారం అంటే తెల్లవారుజామున ఈ ఇంట్లో భాగవత శ్లోకం ప్రారంభమైతే ఆ ఇంట్లో ఆ శ్లోకం ముగింపు అయితే ఆ పక్కింట్లో మరో శ్లోకం ప్రారంభమైతే ఆ పైన ఆ శ్లోకం ముగిస్తే ఇలా వెడుతూ ఉంటే భాగవత శ్లోకాలన్నీ కూడా వింటూ ఉంటే కంఠస్థమైపోయాయి అందరికీ కూడా. అంతేకాని ఎవళ్ళు కూర్చుని కంఠస్థం చేయడం కోసమని అలా మననం చేసినటువంటి వాళ్ళు కాదు ఆ రోజుల్లో. అంతటి అమోఘమైనటువంటి ప్రదేశం. ప్రతి ఇంట్లో కూడా దేవతా వృక్షాలు ఆ కనిపించే ప్రాంగణంలో ఉండేటటువంటి గృహాలని ఉన్న ప్రదేశాన్ని అగ్రహారము అంటారు. అలాంటి సంస్కృతిలో పెరిగినటువంటి వారే నన్ను ఇక్కడికి పిలిచినటువంటి నాడు మంచి సదాశివ శర్మ గారు. ఆశ్చర్యం నిజంగా.
తోవలో అలా మాట్లాడుకుంటూ వస్తే ఎన్నెన్ని విషయాలు మేము అలా అనుకున్నామో చాలా సంతోషం అనిపించి మార్గం ఎంత దూరం వెళ్ళిందో తెలియలే. అలాగే జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు అమోఘమైన వ్యాసాలని వ్రాస్తూ ఉంటారు. వారు ఇప్పుడు నాకు ఒక వారి రచనని బహూకరించారు. ఎరుగున్నటువంటి వారు ఎందరో నాకు కనిపిస్తున్నారు ఇక్కడ, ఎప్పుడెప్పుడో ముఖపరిచయాలు ఉన్నవాళ్ళు. కానీ నాది మట్టి బుర్ర కాబట్టి పేర్లని చెప్పలేను, మన్నించాలి. ఇక ఉపన్యాసంలోనికి వెడతాను. ఆ అగ్రహారంలో ఆయన పేరు విద్యా అధిరాజు. పూర్వం పేర్లు ఎంత గొప్పగా ఉంటాయి అంటే, ఇంకా సూచనలు సలహాలు ఏం లేవుగా అమ్మాయ. ఆయన పేరు విద్యా అధిరాజు. పేర్లు ఎంత గొప్పగా ఉండేవో చూడండి. మగ పండితుని యొక్క పుత్రిక అయినటువంటి ఆమెని కావాలని వివాహాన్ని చేయాలని ఆలోచించి శివగురువుకి వారి పుత్రుడికి భార్యగా చేస్తే నాయన మైకు ఓ మహానుభావుడా మళ్ళీ తగ్గిందయ్యా. నువ్వు ఎక్కడుంటావో పిలిస్తే అక్కడికి వచ్చి పిలుచుకుంటా పోయినప్పుడల్లా. ఒకే టోన్లో ఉంచమ్మా, ఒకే టోన్లో ఉంచు, కదపకు కదండి. వారిద్దరికీ అనపత్యత, సంతానం లేకపోయింది. లోకంలో సంతానం లేకపోవడాన్ని చాలా తప్పుగా గమనిస్తుంది లోకం. శంకరుని యొక్క తండ్రికి సంతానం లేకపోయిందా? ఇంత ఘోరం జరిగిందా? లోకంలో కూడా చాలామంది సంతానం లేక దుఃఖిస్తూ ఉండేటటువంటి వాళ్ళకి సరైనటువంటి సమాధానం మనకి శంకరుల వారి జీవితంలో కనిపిస్తుంది. వాత్స్యాయన కామసూత్రం ఓ మాట తెలియజేస్తుంది. ఈ సంవత్సరం పెళ్ళయింది, మరుసటి సంవత్సరంలో సంతానం కలిగింది. ఆ సంతానాన్ని కామజ సంతానము అంది. వేరు విధంగా అనుకోకండి, దాన్ని గొప్ప సంతానంగా లెక్కించలేదు శాస్త్రం. ఎవరు ఏ దైవాన్ని ఆరాధించవలసిందని చెప్తే, ఎవరు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళు అని చెప్తే, ఎవరు ఏ విధమైనటువంటి మార్గాన్ని సూచిస్తే అక్కడికి వెళ్ళి అన్ని దైవ తీర్థక్షేత్రాల్లో స్నానాలు, అనేకమైన జపాలు, ధ్యానాలు చేస్తే సంతానం కలుగుతుందో ఆ సంతానాన్ని ఉత్తమ సంతానము అని తెలియచేసింది. ఆలోచించి చూడండి. అరటి చెట్టుని పాతాం, నీళ్లు పోసాం, పేడని ఎరువుగా వేశాం, ఇంకా చీడపీడలు లేకుండా ఉండేలా ఇంకా వేటినో చేశాం. దాని ద్వారా ఏపుగా పెరిగి బ్రహ్మాండమైనటువంటి పండ్ల గెల, కాయ గెల అలా వేస్తే దాన్ని ఎంత గొప్పగా అనుకుంటామో, అలా ఇన్ని విధాల తపస్సులు, ధ్యానాలు అన్నీ చేస్తే కలిగేటటువంటి ఆ సంతానాన్ని గొప్ప సంతానము అంటారు. అంచేత సంతానం లేకపోవడం అనేటటువంటిది నేరం కాదు, దోషం కాదు, ఘోరం కాదు, తప్పు కాదు. శంకరాచార్యుల వారి జీవిత చరిత్ర ఆధారంగా చెప్పబడుతూ ఉండే మాట తప్ప వాయుపురాణం గాలి మాటలు మాత్రం కాదు. ఆ పుట్టినటువంటి శంకరుడు అకస్మాత్తుగా పుట్టల. ఆవిడ రాత్రి నిద్రించినటువంటి కాలంలో ఒక కల వచ్చింది శంకరాచార్యుల వారి తల్లికి. వచ్చినటువంటి కళని ఆవిడ చాలా ఆనందంగా ఇష్టపడింది. భర్తకి చెప్పింది ఆ రోజున. స్వప్నస్తు ప్రథమే యామే సంవత్సర విపాకిన ద్వితీయే చాష్టభిర్మాసైస్తృతీయస్తు త్రియామికే అరుణోదయ వేళాయాం సద్య ఏవ ఫలం లభేత్. స్వప్నశాస్త్రాన్ని భరద్వాజ మహర్షి రాశాడు. ఆయన చెప్పాడు, నిద్రించినటువంటి మొదటి జాములో కానీ కల వచ్చినట్టయితే, మొదటి జాము అంటే రాత్రికి
3 జాములు ఉంటాయి కాబట్టి నిద్రించిన 4 గంటల సమయం మొదటి జాము, రెండవ 4 గంటల సమయం రెండవది, మూడవ 4 గంటల సమయం మూడవ జాము. మొదటి జాములో కానీ కల వచ్చినట్టయితే సంవత్సర విపాకిన, సంవత్సరంలో అది ఫలితానికి వస్తుంది. 2 ద్వితీయే చాష్టభిర్మాసై, రెండవ జాములో కల వచ్చినట్టయితే 8 నెలల్లో ఫలిస్తుంది. అరుణోదయ వేళాయా, తెలతెలవారుతూ ఉన్న కాలంలో కానీ కలొస్తే ఖచ్చితంగా వెంటనే ఫలించి తీరుతుంది అని భరద్వాజుడు స్వప్నశాస్త్రంలో చెప్పాడు. అయితే దానికి కూడా ఓ మాట చెప్పాడు, స్వప్నో యాదృచ్ఛికస్తథా, రాత్రంతా దేన్ని గురించి మనం చర్చించామో అదే కలగా వస్తే అది చింతిత స్వప్నం, అది ఫలించదు. దాని గురించి అనుకున్నాం. అంచేతనే చిన్నప్పుడు మా అమ్మగారు నాన్నగారు అంటుండేవారు, రే దొంగల కథలు చెప్పుకోకండి, పడుకుని పక్కన కూర్చుని అనేవారు. అవే వస్తాయి కళలో, పావుల కళలు వద్దు. అలాగే అది చింతిత స్వప్నం, ఫలించదు. 2 వ్యాధిజ స్వప్నం, శరీరంలో పైత్య ప్రకోపం బాగా కలిగినటువంటి సందర్భంలో కళ్ళు వస్తుంటాయి. అమ్మమ్మ మనవాడిని పిలిచి, రే రాత్రి ఏం కళ వచ్చిందో వింటావా అని రోజు కళ చెప్తూ ఉంటుంది ఆవిడ. అది వ్యాధిజ స్వప్నం, అది కూడా ఫలించదు. 3వది యాదృచ్ఛికస్తథా, మనకి వ్యాధి లేకుండా ఉన్నప్పుడు మనం రాత్రంతా ఏ విషయాన్ని గురించి చర్చించకుండా ఉన్నప్పుడు ఏ కల వస్తుందో ఆ కళ మాత్రం యాదృచ్ఛిక స్వప్నం కాబట్టి ఖచ్చితంగా ఫలిస్తుందని శాస్త్రం చెప్పింది. అలా ఆవిడికి యాదృచ్ఛికంగా కల వచ్చింది. శివగురువు అనేటటువంటి శంకరాచార్యుని తండ్రి యొక్క అదిగో ఆ భార్య వెంటనే భర్తకి చెప్పింది ఆవిడ, ఇలా నాకు కల వచ్చింది, తెల్లని ఎద్దు మీద అలా వస్తున్నట్టుగా కల వచ్చింది, నేను ఎక్కడో సరస్వతి రూపంగా ఉండి ఒక పీఠం మీద కూర్చొని తీర్పిస్తున్నట్టుగా తీర్పరిగా వచ్చినటువంటి కళ నాకు ఇది, నాకు ఆశ్చర్యంగా ఉంది అంది ఆ తల్లి. గుర్తుంచుకోండి, శ్రీమద్ రామాయణం సుందరకాండలో కూడా శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగత స్వయంగా అంటుంది ఆవిడ, ఏమిటోనయా అమోఘమైనటువంటి కళ వచ్చిందని. త్రిజట స్వప్నంలో త్రిజట అంటుంది. తెల్లనైనటువంటి వస్త్రాలని కట్టుకుంది సీతమ్మ. రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు కూడా కనిపించారు. బ్రహ్మాండమైనటువంటి హంసలు ఆ రథాన్ని మోసుకొస్తూ ఉంటే ఆ రథంలోనికి వీళ్ళు వెళ్ళి చక్కనైనటువంటి అయోధ్య నగరానికి వెడుతున్నట్టుగా కల వచ్చింది అని. సరిగ్గా అలాగే ఇక్కడ కూడా ఆ కళ వచ్చింది. ఆ కళ ఫలిస్తుందనేటటువంటి నమ్మకం ఆయనకు కలిగింది. ఎంతో ఆనందపడ్డాడు. మనకైతే ఖచ్చితంగా సంతానం కలుగుతుందనే నమ్మకం ఏర్పడుతోంది అని భర్త అయినటువంటి శివగురువు అన్నాడు. మనకి పుట్టినటువంటి శంకర ఆచార్యుల వారు ఎవరైతే ఉన్నారో ఆయన సామాన్యమైనటువంటి పుట్టుక కాదు. ఇంతటి తల్లి తండ్రి అయినటువంటి వాళ్ళ యొక్క తపః ధ్యాన ఫలితం, అంతేకాక ప్రత్యక్ష నిదర్శనంగా వచ్చినటువంటి స్వప్న ఫలితం కూడా ఆయన. వెంటనే ఆలోచించి చూడండి, ఏదో రోజున అకస్మాత్తుగా పుట్టడం గొప్ప కాదు. నువ్వు ఎప్పుడు పుట్టావంటే గాలివాన వచ్చింది చూడండి, అప్పుడు ఆ సంవత్సరంలో పుట్టాను ఉంటాడు. అట్లా కాదు. శంకరాచార్యుల వారు పుట్టడానికి ప్రత్యేకంగా దేవతలు ఒక నిర్ణయం చేశారు. ఏ మహానుభావుడు లోకాన్ని అంతటినీ ఉద్ధరించగలడో, లోక గతిని మార్చగలడో అలాంటి మహానుభావుడిని అటువంటి మంచిదైనటువంటి ముహూర్తంలో లోకంలో పుట్టించాలని ఆలోచించి ప్రత్యేకంగా సంవత్సరంలో ఉండేటటువంటి ఉత్తరాయణంలో, అందులో వైశాఖ మాసంలో, ఆదానికి ముందైనటువంటి వసంత ఋతువులో శుద్ధపక్షంలో పంచమీ తిథి నాడు ఏర్పాటు చేయడమే కాకుండా స్వయంగా మేషంలో రవి ఉన్నప్పుడు, మకరంలో కుజుడు ఉన్నప్పుడు, తులారాశిలో శని ఉన్నప్పుడు ఆ ముహూర్తాన్ని నిర్ణయించి దేవతలు ఇక్కడికి పంపించారు. జాతకం అబద్ధం,
పిచ్చిగా నమ్మకండి. బుద్ధి లేదా మీకు? జాతకం ఏం కాదు, మన గ్రహస్థితి బాగుంటే అదే బాగుంటుంది, మనస్థితి బాగుంటుంది. ఇట్లాంటి పిచ్చి బాగుళ్ళని నమ్మద్దు, ధైర్యంగా ఎదిరించండి. జాతకాలు నమ్మడం తప్పు అనే మాట తప్పు. జాతకం నమ్మడం తప్పు అనేటటువంటి వాడు స్పష్టమైనటువంటి జ్యోతిషాన్ని గురించిన పరిజ్ఞానం కలిగిన వాడు మాత్రమే అయి ఉండాలి తప్ప, లేకపోతే వెర్రివాగుడే అదంతా కూడా. ఆ మహానుభావుడు స్వయంగా అలా ఏ రోజున తాను లోకానికి వచ్చినట్టయితే లోకాన్ని అంతటినీ కూడా మార్చగలుగుతాడో, 72 విరుద్ధమైనటువంటి మతాలన్నింటినీ కూడా ఖండించి అద్వైత మతాన్ని స్థాపించగలడో అట్లాంటి ముహూర్తాన్ని దేవతలు నిర్ణయించి ఈ మహానుభావుడిని లోకానికి పంపించారు. బాగా ఆలోచించి చూడండి. దేవుడంతటి వాడు స్వయంగా రామచంద్రుడు తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే దితి దైవత్యే స్వచ్ఛ సంస్థేషు పంచసు. రామచంద్రుడు ముహూర్తాన్ని పెట్టుకున్నాడు లోకంలో పుట్టడానికి, రావణ వధ కోసం. అలాగే కృష్ణుడు ప్రావృత్కాలే చనభసి కృష్ణాష్టమ్యాం అహన్నిషి, వర్షకాలంలో రోహిణీ నక్షత్రంలో బహుళపక్షంలో అష్టమి తిథి నాడు రాత్రి 12 గంటలకి నేను పుట్టాలి అని ఆయన ముహూర్తం చేసుకున్నాడు కంసుడిని వధించడానికి. దేవతలందరూ కూడా అట్లాంటి ముహూర్తాలను నిర్ణయించుకుని లోకానికి వచ్చిన వాళ్ళే తప్ప ఏదో మామూలుగా పుట్టిన వాళ్ళు కాదు. అలాంటి దేవత అంశ కలిగిన వారినిగా శంకరాచార్య స్వామి వారిని ఏర్పాటు చేయడం కోసమని స్వయంగా ఇంతటి ముహూర్తాన్ని దేవతలు నిర్ణయించి వస్తే అదిగో ఆ మహానుభావుని వేళ కలిగారు మనకి. వైశాఖ మాసం శుద్ధపక్షం పంచమీ తిథి. ఎంత గొప్ప విశేషమో! సంస్కృతంలో ఒక విధానం ఉంది. ఒక్కసారి ఫల అని ఆలోచించండి. ఆయన లోక ఫలంగా జన్మించినటువంటి ఆయన ఫలే స్వస్మిన్ స్వయుష్యపిచ, ఆయన ఆయుష్యకాలం ఫలంగా ఉంటుంది అని అంది శాస్త్రం. ప అనే ఆ 2 అక్షరాల్లో ప 2, ఎరళవ అనేటటువంటి అక్షరాల్లో ల, ఎర్ర ల 3, 2, 3 అంకానాం వామతో గతి. శాస్త్రం ప్రకారం అక్షరాలతో అంకెలు చేస్తే తలకిందులు చేయాలన్నారు. కాబట్టి ఫలే స్వస్మిన్ స్వాయుష్యపిచ, ఈయన 32 సంవత్సరాలు జీవిస్తారనే మాట దాంట్లోనే స్పష్టంగా ఉంది. వారి గురించి వారు రాసుకున్నటువంటి మాట ఎంత చిత్రం చూడండి. లోకంలో ఎవరైనా నేను 2 సంవత్సరం వరకు జీవించగలను, జీవిస్తాను అని చెప్పగలిగిన వ్యక్తి ఉన్నారా? 2 వైశాఖ శుద్ధ పంచమి. వైశాఖ మాసం 2వ మాసం, శుద్ధపక్షం 1వ పక్షం, పంచమీ తిథి 5, 2, 1, 5. ఎంత స్పష్టంగా తెలుస్తుందో చూడండి. పంచమీ తిథి నాడు పుడతారు ఆయన, శుద్ధపక్షంలో పుడతారు, వైశాఖ మాసంలో పుడతారు. ఏర్పాటు దీనికి సరిపోయేలాగా చేశారు వాళ్ళు. అంతటి అమోఘమైనటువంటి స్థితిలో ఆయన పుట్టారు. కాబట్టే ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా, ఆయనకి ఎవ్వరూ చదువు చెప్పలా. ఎవ్వరూ ఆయన వెంట ఉండి ఇదిగో ఈ చదువు అది చదువు అని మన పిల్లల్ని మనం చదివిస్తున్నట్టుగా, మనవాళ్ళని మనవరాళ్ళని చదివిస్తున్నట్టుగా ఎక్కడా చదివించరా. 2వ సంవత్సరం వచ్చేసరికి సంస్కృతంలో శ్లోకాలని చెప్పగలిగిన స్థాయి వచ్చింది. అవే మేము నమ్మమండి, సిగ్గుండాలి భారతీయులుగా మనం ఆ మాటని నమ్మము అని అనడానికి. ఏ మహానుభావుడైనటువంటి ప్రహ్లాదుడు తల్లి అయినటువంటి ఆమె యొక్క గర్భంలో ఉన్నాడో, శ్రీ మహావిష్ణువు యొక్క ప్రేరణ చేత నారదుడు వచ్చి ఆ నిద్రిస్తూ ఉన్నటువంటి తల్లి యొక్క కుడి చెవిలో మంత్రోపదేశాన్ని చేశాడో, ఆ అమోఘమైన దివ్య అష్టాక్షరి మహానారాయణ మంత్ర ఉపదేశం కారణంగా లోపల ఉన్నటువంటి ప్రహ్లాదునికి అమోఘమైన విష్ణుభక్తి వచ్చేసింది. కాబట్టి భారతీయ విద్య ఎక్కడిది ఎప్పటిది అంటే గర్భంలో ఉండగా వచ్చేటటువంటిదే తప్ప మనం ఏదో బడికి పంపించి అక్కడ వాడు చదివి ప్రోగ్రెస్ కార్డులు చూసుకుని ఏ విధమైనటువంటి పరిస్థితి లేదు. అలా శంకరాచార్య వారికి 2వ సంవత్సరంలోనే సంస్కృతంలో శ్లోకాలని అలా చెప్పగలిగిన స్థాయి వచ్చింది. ఇది జరిగి ఎక్కువ కాలం కాలేదు కాబట్టి నమ్మి తీరాలి.
ప్రాచీనమంతా అబద్ధం, సంప్రదాయం అంతా అనవసరం, సంస్కారం అంతా శుద్ధ దరిద్రమైనది, అనవసరమైందని ఇష్టం వచ్చినట్టుగా వాట్సాప్లో వస్తున్నాయే, అవన్నీ కూడా తల పెరిగినటువంటి వాడు రాసిన పిదప బుద్ధులు వాడు రాసిందే తప్ప నిజం కాదు. మనం ఖండించినటువంటి పరిస్థితిలో వాళ్ళు అలా చెప్తూనే ఉంటారు. ఇది నిజం. ఆశ్చర్యపడ్డారు అందరూ కూడా. 2వ సంవత్సరంలో శ్లోకాలు చెప్పగలుగుతున్నాడు ఈ శిశువు. ఎంత ఆశ్చర్యంగా ఉంది అని. అయిన తర్వాత మెల్లిగా 5వ సంవత్సరం వచ్చింది. చాలా అమోఘమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఆయన. ఎవరికైనా కలిగినటువంటి సందేహాలని తీర్చగలిగిన స్థాయికి వచ్చేసారు ఆయన. ఆశ్చర్యపడ్డారు. మామూలు స్థాయిలో లేదు ఆయన పాండిత్యం. దాంతో ఉపనయనాన్ని చేయించాలని గర్భాష్టమేషు 8వ సంవత్సరం వచ్చాక ఉపనయనం చేయమని కాదు దాని అర్థం. గర్భ అష్టమం, గర్భంలో ఉన్న సంవత్సరము కాక 8 అంటే ఒక సంవత్సరానికి 7 కలిపితే 8 కాబట్టి బ్రాహ్మణుడు సరిగ్గా బ్రాహ్మణం ఉపనయీత గర్భాష్టమే. ఆ గర్భంలో ఉన్న ఒక సంవత్సరానికి 7 సంవత్సరాలు కలిపి 8వ సంవత్సరంలో చెయ్యాలి అని. అంటే లౌకికంగా 7, గర్భంతో కలిపి 8. దయచేసి మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా ఈ మాట. అలాగే చేద్దాం ఆయన నిర్ణయించుకున్నారు. బాగా ఆలోచించండి పండితులారా. తండ్రి కాస్త గతించారు. శంకరాచార్యుల వారి తండ్రి గతించాడా? తల్లి వైధవ్యం కలిగినటువంటి విధవరాలైందా? ఏమిటిది? లోకంలో వైధవ్యం వచ్చినటువంటి స్త్రీలని తక్కువగా చూసే పరిస్థితి మగవాళ్ళలో ఉండదు, ఆడవాళ్ళలోనే ఎక్కువగా ఉంటుంది. నాకు భయం అనే మాట లేదు. ఉన్నట్టుగా చెప్పకపోతే ఇంత దూరం ప్రయాణించడం, వారు పిలవడం అనేది వ్యర్థమవుతుంది. రామచంద్రుడంతటి వాడు అమోఘంగా అయోధ్యానగరంలో పెద్ద సభని చేసి కుశీలవల్ని పిలిచి రామకథా గానాన్ని చేయవలసిందని చెప్పి కౌసల్య, సుమిత్ర, కైకమ్మ అనే ముగ్గురిని అలా బంగారు సింహాసనాల్లో కూర్చోబెట్టి సాష్టాంగపడ్డాడు ముగ్గురికి. ఆ ముగ్గురు దశరథుడు లేనటువంటి, భర్త లేనటువంటి వైధవ్యం పొందినటువంటి వాళ్ళేగా. రామచంద్రుడు రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసవ. అంత గొప్పవాడు రామచంద్రుడు, ధర్మస్వరూపుడైనటువంటి వాడు. తల్లులు విధవరాండ్రైనటువంటి వాళ్ళకి సాష్టాంగపడ్డాడంటే ఇంకా ఆ విధంగా తప్పుగా చుట్టం ఎంత నేరం, ఎంత దోషం. అబ్బో ఆవిడ ఎదురొచ్చింది, మనం వెనక్కి వెళ్ళిపోదాం. వద్దు, ఖచ్చితంగా ఆవిడికి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. 2, భారతానికి రండి. కుంతి, మాద్రి అనే ఇద్దరున్నారు. ఆ కుంతిటి అయినటువంటి ఆమె భర్త అయిన పాండురాజు గతించాడు. అంతకుముందే మాద్రి గతించింది, ఆ తర్వాత పాండురాజు గతించాడు. కుంతీదేవి విధవరాలైంది. అయినటువంటి సందర్భంలో ఆవిడ్ని విధవగా గుర్తించి అందరూ లోకంలో ఆవిడ్ని వెలివేసి కూర్చోబెట్టలేదు. కృష్ణుడు స్వయంగా రాయబారానికి వచ్చినటువంటి సందర్భంలో దుర్యోధనుడు పిలిచి 2000 మంది అందగత్తెలైనటువంటి స్త్రీలను ఏర్పాటు చేస్తా, బ్రహ్మాండమైనటువంటి బంగారు ఆభరణాలున్న వాళ్ళని ఏర్పాటు చేస్తా, చక్కనైన వడ్డలన్నింటినీ చేసేలాగా 200 కూరలు, 200 పప్పులు ఇవన్నీ పెట్టిస్తా. నీ భోజనం కోసం బ్రహ్మాండమైన మందిరాన్ని కట్టించాను, నువ్వు ఇక్కడికి వచ్చి భోజనాన్ని చేయి. కృష్ణుడు ఒకే ఒక్కడన్నాడు, తొడవులోకెప్పుడే విధము వాటిలను నీకు విషాన్నాన్ని పెట్టించడం అలవాటని మాకు హస్తిపురంలో అందరూ అనుకుంటుంటారు. భీముడికి పెట్టావు, నేను నువ్వు ఏం పెట్టకపోయినప్పటికీ నేను తిన్నానే అనుకో, నాకేదనో కడుపునిపో మరోటో వస్తే నిన్నందరూ అనుకుంటారయ్యా. పైగా నేను శత్రుపక్షం నుంచి వచ్చాను కదా, నేను మామూలుగా మరో చోట భోజనం చేస్తాను. వాడు అడిగాడు, ఎవరింటికి వెడతావు అని. బాగా ఆలోచించండి. యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి న తత్ర క్వచిత్. ఇక్కడ ఏదైతే ఉందో నా భారతంలో అదే మిగిలిన అన్ని చోట్ల ఉంటుంది అన్నాడు. అనేసరికి ఆ కృష్ణుడు అన్నాడు, కుంతీమ తల్లి ఉందే, వాళ్ళ ఇంట్లో వెళ్ళి నేను భోజనం చేస్తాను, నా కోసం ఆవిడ చక్కగా వంట వండుతుంది అని. కుంతి ఎవరు? భర్త లేనటువంటి వైధవ్యం కలిగిన స్త్రీ కదా.
కృష్ణుడు భగవంతుడైనటువంటి వాడు స్వయంగా ఆమె చేతి వంటని తినొచ్చాడు అంటే ఇంకా ఇప్పటికీ ఆడవాళ్ళు విధవలు అయినట్టయితే వాళ్ళని తక్కువగా చూడడానికి సిగ్గుండద్దు, బుద్ధి ఉండద్దు. అందుకనే అన్నవరం శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి గుడికి మీరు ఇవాళ వెళ్ళి చూడండి. సత్యనారాయణ వ్రతంలో అలా కూర్చోబెడుతూ స్త్రీ బాల వృద్ధ వితంతు వాళ్ళని కూడా కలిపి చేస్తారు. దాంట్లో నేరం ఏం కాదు. దీన్ని కనీసం లోకానికి ప్రచారం చేయగలిగితే మనలో నిజమైనటువంటి సంప్రదాయం వెళ్ళి విరిచినట్లు అవుతుంది. ఇక్కడ తండ్రి అయినటువంటి ఆయన మరణిస్తే ఉపనయనాన్ని ఎవరు చెయ్యాలని కొత్త ఆలోచన వచ్చింది. మహానుభావుల యొక్క జీవిత చరిత్రల్ని మనం కానీ పరిశీలించి చూస్తే మనకు వచ్చే అనుమానాలన్నీ అక్కడే తీరిపోతాయి. ధర్మ సందేహాలనే కార్యక్రమాన్ని మేము చేస్తూ కూర్చుంటాం. అన్నీ తెలిసి కాదు, అక్కడి నుంచి భగవంతుడు ఆ విధమైన ఆశీర్వచనాల్ని పంపిస్తూ ఈ పురాణాలను తీస్తే దాంట్లో అర్థమవుతూ ఉంటుంది. ఇది 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 అని అలా విడిపోయి కనిపిస్తుంది. ఈ మహానుభావుడు ఉపనయనానికి అవకాశం లేనిటువంటి సందర్భంలో సర్వేతే మనురబ్రవీ బ్రహ్మాండమైనటువంటి ఉపనయనాన్ని చేశారు ఆ పితృవ్యులు. చక్కగా అయిపోయింది ఉపనయనం. కాబట్టి సంతానం కలక్కపోవడం నేరం కాదు, భర్త గతించడం నేరం కాదు. ఉపనయనాన్ని తండ్రి మాత్రమే చేయాలనే నియమం అక్కడ లేదు. ఇన్ని విషయాలు శంకరాచార్యుల వారి జీవిత చరిత్ర ద్వారా మనకి అర్థమవుతున్నాయంటే మహానుభావుడు ఎన్ని కొత్త అనుమానాల్ని తీర్చాడు మనకి గమనించండి. దుర్యోధనుడు చివరిలో అడిగాడు, కుంతి ఇంటికి వెళ్ళావు కదా, ఏం భోజనం పెట్టింది, ఎవళ్ళు వడ్డించారు, ఎన్ని ఆభరణాలతో వడ్డించారు, ఎలా ఎలా చేశారు అని. ఆ పోటు ఉంటుందిగా దుర్మార్గుడికి. కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ ఒకే ఒక్క మాట చెప్పాడు, ఆ ఆదరణ ఆప్యాయత దాంతో పెట్టిందయ్యా. మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, చక్కగా అరిటాకు వేసి తడిగుడ్డతో తుడిచి కూర్చోవయ్యా అని చెప్పి ఒక్కొక్కటి వడ్డిస్తూ ఉంటే ఆయన చూస్తూ ఉంటే చాలు కడుపు నిండిపోతుంది వ్యక్తికి. ఆ విషయాన్ని చెప్తుంది భారతం. అదే ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయిపోయిన తర్వాత ఉపనయనం కాగానే ఆయన ఎదురు చూస్తున్నారు. నాకు అప్పుడే 7 సంవత్సరాలు పిల్లవాడు, శంకరాచార్యుడు చిన్న వయస్సు వాడు, 7 సంవత్సరాల్లో ఉపనయనం అయినటువంటి వాడు స్వయంగా వెళ్ళాడు అక్కడికి తటాకానికి. అమ్మా మొసలి పట్టింది. కథని మనం వినేస్తాం, కథని వినద్దు. కథల్లో ఉండే అంత కథని అర్థం చేసుకోవాలి. ఈవేళ కథలని మాత్రమే చెప్తూ ఉన్నందువల్ల మనలో బుద్ధి పెరగడం అనేది లేదు. చాలామంది చిత్రమైన కథలు, అర్థం లేని కథలు, ఎక్కడా లేనటువంటి కథలని చెప్పి ఊరికే చప్పట్లు కొడుతుంటారు. ఈ చప్పట్లు కొట్టే వాళ్ళ వల్లే లోకం అంతా నాశనం అయిపోతుంది. ఏమిటి చెప్తున్నాడు అనేది కాదు, చప్పట్లు కొట్టేందుకు కొన్ని తెచ్చుకుంటారు. వాడు కొట్టగానే మిగిలిన వాళ్ళందరూ కోతులు చూడండి, ఒక టోపీ పడేస్తే మొత్తం అన్నీ పడేస్తాయి ద్వారకలో, అలా చప్పట్లు కొడుతుంది. ఇవన్నీ కోతి జాతి, అనుమానం ఏమాత్రం లేదు. మీరు ఇంకోసారి మహా అయితే పిలవకపోతారు, నష్టమేం లేదు, కానీ చెప్పాల్సింది చెప్పి తీరాల్సిందే. ఆశ్చర్యం ఏమిటంటే ఆంజనేయుడు ఇక్కడ మామూలుగా అమ్మవారు ఇక్కడ సింధూరం బొట్టు పెట్టుకుందిట. పెట్టుకుంటే ఆంజనేయుడు అడిగాట, ఏమిటమ్మా ఇక్కడ పెట్టుకున్నావు అని. ఇక్కడ బొట్టు పెట్టుకుంటే అబ్బో ఎంతో ఆనందపడతాడయా రామచంద్రుడు అనగానే ఆయన ఒళ్ళంతా సింధూరం పూసుకున్నట్టు మర్నాడు. ఇది వినేసి చప్పట్లు కొట్టాం. ఎక్కడుంది ఈ కథ? ఈ పిచ్చి కథ ఎక్కడుంది? ఎక్కడైనా ఉందా? ఎందుకు దాన్ని గొప్పగా నమ్ముతున్నారు మీరు? ప్రమాణం ఏమిటని అడగాలి. అడిగిన రోజున ఇట్లాంటి దిక్కుమాలిన కథ లోకంలోకి రావు. ఇక్కడ స్వయంగా శంకర ఆచార్యుల వారు వెంటనే తటాకానికి వెళ్ళారు. తటాకం అంటే చెరువు. ఎక్కడైనా మొసలి ఉండాలి అంటే ఎక్కడుంటుంది? బాగా లోతైనటువంటి ప్రదేశంలో, లోతైనటువంటి నీటిలో అనేకమైనటువంటి ఆ చేపలు, పీతలు, నత్తలు, అవి ఇవి అనేకమైనటువంటి జంతువులు ఇది జలక్రిములైనటువంటివి. కాబట్టి అటువంటి చోట మకరం మొసలు ఉంటుంది తప్ప ఎక్కడైనా చెరువులో మకరాన్ని, మొసల్ని ఉండడాన్ని చూశారా? వ్యాసుడు అగస్త్యుడు మాట్లాడుకుని ఇతని చేత సన్యాసాన్ని ఇప్పించి అతని సన్యాసిగా చెయ్యాలని ఆలోచించి చెరువుకి పంపించినట్టు నాటకం, జగన్నాటకం అంటారు ఇదే. రామచంద్రుడంతటి వాడు స్వయంగా, కృష్ణుడంతటి వాడు స్వయంగా జగన్నాటకాన్ని ఆడాలనే ఆలోచనతో చేసి మనందరికీ కొత్త విషయాన్ని ఆయన స్వయంగా తెలియచేశాడు.
వెంటనే అక్కడికి వెళ్ళాడు. అమ్మా, నన్ను మొసలి పట్టుకుంది. తల్లికి ఎప్పుడూ కంగారు ఎక్కువగా ఉంటుంది, అది సహజం. ఇదేమిట్రా, రోజు వెళ్ళే చెరువులో మొసలు ఎక్కడుంది? నిజంగా మొసలే ఉన్నట్టయితే ఎంతమందిని పట్టుకుని చంపి ఉండాలి. అయినా నువ్వు అక్కడికి వెళ్ళి రోజు స్నానం చేస్తున్నావు కదా, ఏనాడు లేనటువంటి మొసలి ఇంత ఆలోచించగలరా ఎక్కడైనా? ఆ కంగారులో, అందులో తల్లి యొక్క కంగారు కాబట్టి వెంటనే నాయన నేను వచ్చేస్తానందావిడ. వద్దు, ఇప్పటికీ నేను ఒక్కడనే వెళ్ళిపోతా. పట్టుకుని వెళ్ళినట్టయితే నువ్వు కూడా వస్తే ఇద్దరము పోతాం, వంశానికి ఇంకా ఏ విధమైనటువంటి అంకురం కూడా రాదు. అంచేత నాన్న లేడు, నువ్వు ఉండవు, నేను ఉండను, వంశాంకురం లేకుండా పోతుంది. అదిగో అంత గొప్పవాడుగా పుట్టినటువంటి వాడు కాస్త నిర్వంశంగా ఏ విధమైన వంశాంకురము లేకుండా పోయాడనే అపకీర్తి ఆ గతించినటువంటి తండ్రికి మన వంశానికి వస్తుంది కాబట్టి రావద్దు. మరి ఏం చేయమంటావు? అమ్మా, ఒకే ఒక్క ఉపాయం ఉంది. నన్ను సన్యాస దీక్ష కానీ నువ్వు అనుమతించినట్లయితే నేను వెంటనే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి జీవాన్ని పొందగలుగుతాను అనేటటువంటి యథార్థమైన వార్తికం ఉంటుంది. కాబట్టి ఆ నియమం ప్రకారం నేను చెప్తున్నాను, సన్యాస దీక్షకి అనుమతిని ఇప్పించు. ఇది నాటకం కాదు, జగన్నాటకం కాదు, ముందు నాటికి వ్యాసుడు అగస్త్యుడు చేసిన ఆలోచన కాదు. అంచేత అటువంటి వారి అనుగ్రహాన్ని చిన్నతనంలోనే పొందినటువంటి ఉత్తములు శంకరుల వారు. వెంటనే ఆవిడ అయ్యో అని చెప్పి ఏం తోచక, ఏం మాట్లాడాలో అర్థం కాక, సన్యాసం ఇచ్చేస్తే వదిలిపోతుంది కదా అని, సన్యస్తా నాయనా సన్యాసం తీసుకో, ఏ ఇబ్బంది లేదు, అహం అనుమతిష్యామి, నేను నీకు సన్యాసించడానికి అనుమతి ఇచ్చేస్తున్నాను అంది. ఆవిడ పాపం దాని గురించిన సంపూర్ణమైన ఆలోచన అప్పటికి లేదు. శంకర్ల వారు ఒడ్డుకొచ్చారు. ఒడ్డుకొచ్చిన తర్వాత తల్లి చూసింది, రానాయన ఇంటికి పోదాం. అమ్మా, ఇటు కాదు అటు, ఆలోచించి చూడండి. ఇక్కడ మహాద్భుతమైనటువంటి విషయాన్ని తెలియచేయాలి. సన్యాసము అంటే 4 విధాలుగా సన్యాసం ఉంటుంది. ఒకటి, భార్య యందు నపుంసకుడైనటువంటి వాడు భార్య యందు ఏ విధమైనటువంటి కోరిక లేకుండా ఉంటాడే, అది నిజమైన సన్యాసం కాదు. 2, మానసికమైనటువంటి రోగంతోనూ పుట్టుకతో ఏ విధంగానూ కూడా సరైనటువంటి శారీరక స్థితి లేకనో ఒక్కొక్కడు ఉంటుంటాడు, అది సన్యాసమే. భార్య యందు ఇష్టం లేకుండా ఉండేటటువంటి ఆ సన్యాసము ఇది కాదు. 3, 70 ఏళ్ళు వచ్చేంత వరకు భార్యతో ఉండి పిల్లలు లేక నీ వాళ్ళందరినీ చదివించవలసింది, చదివించి ఎక్కడెక్కడో ఇళ్ళు పొలాలు అన్నీ ఏర్పాటు చేసి ఇప్పుడు సన్యాసం తీసుకుందామని వస్తాడే, ఆ సన్యాసం కూడా సరైంది కాదు. ఎంత స్పష్టంగా చెప్తుందో, కథం కృచ్ఛ్రం శాస్త్రం, శాస్త్రం చాలా కఠినంగా చెప్తుంది. కఠినంగా చెప్తే అబ్బా మేము వెళ్ళాం అంటాం, కాదు, కఠినంగా చెప్పేదే నిజమైనటువంటి మాట. ఒక్కొక్కటి మాట కఠినంగా ఉంటుంది. అదేమిటండి అంత పెడసరంగా మాట్లాడతారు? పెడసరంగా మాట్లాడగలుగుతున్నాడంటే అంత గట్టితనం తనలో ఉంది అని అర్థం. అంచేత అది సన్యాసం కాదు. కుటీచక, బహూదక 5-6 రకాల సన్యాసాలు ఉన్నాయి. భార్య యందు జీవితాన్ని సంపూర్ణంగా గడిపి చివరి సమయంలో అప్పుడు సన్యాసించడం అది సన్యాసం కిందికి లెక్కరాదు. ఇంట్లోనే భార్య ఉంటుంది, ఆశ్రమంలోనే తనతో ఉంటుంది, అది కూడా నిజమైన సన్యాసం కాదు. సన్యాసం అంటే బ్రహ్మచారిగా ఉండగానే సన్యాసించడం ఏదో అది నిజమైన సన్యాసం. అటువంటి సన్యాసాన్ని స్వీకరించారు స్వాముల వారు. కుప్ప లక్ష్మావధానులు గారిని ఉండేవారు ఆయన. ఆ తర్వాతి కాలంలో ఆయన్ని జనార్దనానంద స్వామి వారని పిలుస్తారు మహానుభావులు. ఆయన సన్యసించాను అన్నప్పుడు భార్య వస్తే ఆయన వీపు చూసుకో అన్నారే తప్ప ఏనాడు ముఖాన్ని తన భార్యకి చూపించినటువంటి ఉత్తములు ఆయన. సామాన్యమైనటువంటి విధానం కాదు. కాబట్టి శంకర ఆచార్యుల వారి జీవితాన్ని గమనిస్తూ మనం తెలుసుకోవాల్సింది, ప్రతి విషయాన్ని వీరి జీవితానికి సంబంధించిన దాన్ని అన్వయించుకుంటూ వెళ్ళాలి. అలా సన్యాసాన్ని తీసుకువెళ్ళారు. అక్కడి నుంచి ఆయన జీవితయాత్ర ప్రారంభమైంది. బాగా గుర్తుంచుకోండి, జీవితయాత్ర అక్కడి నుంచే ప్రారంభమైంది. ఒక 8 సంవత్సరాలు వ్యర్థంగా గడిచిపోయింది. ఆయన దుఃఖించారు. అయ్యో 8 ఏళ్ళు చదువుకోవడంతో అయిపోయింది, లోకానికి నేనేమీ చెప్పలేకపోతున్నాను,
72 భయంకరమైనటువంటి మతాలు లోకంలో వ్యాప్తించాయి. ఓ ఇంటింటికి ఒక్కో దేవుడు, ఇంటింటికి ఒక్కో జపం, ఇంటింటికి ఒక్కో ధ్యానం, ఇంటింటికి ఒక్కో విధానం. ఈవేళ మళ్ళీ 72 కాదు 172 అయిపోయాయి. ఎవడి మట్టుకు వాడు ధ్యానం చేయడం, ఆ పైన ఇలా గోపురంగా కట్టి దాని కింద కానీ జపం చేసుకుంటే ఇంత పుణ్యం వస్తుంది అనగానే అంటే ఇంటికి గోపురం కట్టించేయడమే. బుద్ధి ఉండాలేదు. వాడు గట్టించేయమంటే మనం గట్టించేసుకోవడమేనా? అది సరైనటువంటి విధానం కాదు. శంకరాచార్యుల వారు ఎప్పుడైతే ఆ విధంగా అనుకున్నారో వెళ్ళి 8వ సంవత్సరంలో ఈ విధమైనటువంటి సన్యాస దీక్షను తీసుకున్నారో, సన్యాస దీక్షను తీసుకుని గురువు దగ్గరికి వెళ్ళగానే గురువుగారు అడిగారు, ఎందుకు వచ్చావు? నేను సన్యాస దీక్షను స్వీకరించడం కోసం వచ్చాను. సన్యాసాన్ని మా అమ్మ అనుమతిస్తే వచ్చాను. సంతోషం. ఇప్పుడు ఏ కాలం నడుస్తోంది? శరత్కాలం నడుస్తోంది. ఆకాశాన్ని చూశాను. ఏం కనిపిస్తోంది? రాగద్వేషాదులన్నీ పోయినటువంటి సజ్జనుని యొక్క హృదయంలో స్వచ్ఛంగా స్పష్టంగా ఆకాశం కనిపిస్తుంది. గమనించి చూడండి. ఓ, ఆ ఎర్రగా రంగు కనిపిస్తుంది. ఆ ఎర్రని రంగు నీకేం చెప్తోంది? చక్కనైనటువంటి ఎర్రని సన్యాస దీక్ష వస్త్రాన్ని ధరించినటువంటి బ్రహ్మాండమైన యథార్థమైన ఎటి పుంగవునిలా అనిపిస్తోంది. ఆ మెడలో ఉండే నల్లని రుద్రాక్షలు నీకు ఎలా అనిపిస్తున్నాయి? స్పష్టమైనటువంటి పువ్వుల మీద ఎగరడానికి వచ్చినటువంటి తుమ్మిదల్లా ఆ శరత్కాలంలో ఏముంటాయో అలా అనిపిస్తుంది. పర్వాలేదు, సంపూర్ణమైనటువంటి ఆత్మతత్వ జ్ఞానం నీకుంది కాబట్టి నీకు నేను ప్రబోధించవచ్చు అనుకున్నాడు గురువు. ఎక్కడైనా సరే మనం వేళ ఎలా అయితే ఎంట్రన్స్ టెస్ట్ అని ఒకటి పెడుతున్నామో, దానికి సరిపోయే అర్హత ఉందో లేదో నిర్ణయించుకుంటున్నామో, అట్లాంటి పరీక్షని గురువు చేసి నిన్ను నేను సన్యాస దీక్షని తీసుకున్నటువంటి వాడిని నాకు శిష్యునిగా ఏర్పాటు చేసుకుంటాను అన్నాడు. బాగా గుర్తించండి, పెద్దలైన మీ అందరికీ నమస్కరిస్తూ చెప్తున్నా. ఒక్కొక్క వ్యక్తి యొక్క ముఖంలోనికి మనం చూస్తే అక్కడి నుంచి జ్ఞానం అక్కడికి వచ్చేసి తీరుతుంది. గురువు యొక్క ముఖాన్ని చూస్తూ ఉంటే శిష్యుడికి ఏమిటో తెలియనటువంటి చెప్పలేనటువంటి ఆనందం కలుగుతూ 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 అనిపించింది శంకరాచార్యుల వారికి. ఆ సమయం అమోఘంగా ఉన్నప్పుడే శివానంద లహరిని ఆయన రాయాలని బుద్ధిలో ఆలోచించుకుని మొదటి శ్లోకం అనుకున్నారు. అలాగే సౌందర్య లహరి, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతు స్తోతు వా కథమకృత పుణ్య ప్రభవతి. శంకరాచార్య వారు నవ్వుకున్నారు. శంకరుడు ఎలాంటివాడు? అర్ధనారీశ్వర స్వరూపుడు. ఆలోచించి చూడండి. ఇటు పురుషుడు సగం, అటుగా స్త్రీ సగం. ఈ రెండు ముక్కలు కలిపితే అర్ధనారీశ్వర రూపమా? ఏమిటి దీని అంతరార్థం అయి ఉంటుంది? అది ఆలోచించి చూడండి. శంకరుడు మగవాడు ఒక అర, అలాగే స్త్రీ ఒక అర. ఈ రెండు అరలు కలిపితే ఒక రూపమా? 2025లో ఆకాశం దాటి కూడా అనేకమైనటువంటి ర్యాకెట్లు వెళుతున్న కాలంలో దీన్ని నమ్ముతామా అని ఎందరో అంటుంటే అవునండి ఎలా నమ్ముతామండి అని చవటలు అంటున్నారు. కాదు, బుద్ధితో ఆలోచిస్తే అర్ధనారీ ఈశ్వర రూపంలో ఎంత గొప్పదనం ఉందో మనం అర్థం చేసుకోగలం. శివుడు స్పష్టమైన లింగ ఆకారంలో ఉంటాడు. గుర్తుంచుకోండి, లింగ ఆకారం అంటే నిరాకార రూపం. శివుడు పొడుగ్గా ఉంటాడా, పొట్టిగా ఉంటాడా, లావుగా ఉంటాడా, ఇంకోలా ఉంటాడా, ఎలా ఉంటాడు, నల్లగా ఉంటాడా, ఏమీ తెలియదు. లింగ ఆకారం. అమ్మవారిని ఇటు చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుంది ఆవిడ. చంపకాశోకపన్నాగ సౌగంధికల సత్కచ అష్టమీ చంద్ర విప్రాజదలికస్థల శోభిత ముఖచంద్ర కలంకాభ మృగనాభివిశేషక వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరీవా చలన్మీనావలోచన. ఇంత అందంగా ఉంటుంది ఆవిడ. ఈయన మాత్రం అలా పెద్ద ఇలా లింగాకారంగా ఉంటాడు, ఆవిడ సాకారంగా ఉంటుంది.
సాకారం నిరాకారం కలిపి ఉందే అది అర్ధనారీశ్వరము. ఏ రెండు సరికావో ఆ సరికాని రెండు ఒకటి కావడం అర్ధనారీశ్వరం. స్త్రీలు మామూలుగా ఇళ్లలో పోపులో పెడుతూ ఉంటారు. మొత్తం 5-6 రకాల దినుసులు దాంట్లో ఉంటాయి. దేనికి దానికి ప్రత్యేకంగా ఇంతింత గిన్నెలు పెట్టుకుని ఒక దాంట్లో ఒకటి కలపనీయకుండా ఉంచుతారు. వండేటప్పుడు దాన్ని కలుపుతారు. ఇక్కడ లింగ ఆకారం ఇది నిరాకార రూపం, అటు సాకార రూపం రెండు కలిసి ఉండడం ఏదైతే ఉందో అది అర్ధనారీ ఈశ్వరుడు. రెండు మనకు ఉన్నటువంటి కుడి ముక్కు ఏదైతే ఉందో అందులో సూర్యనాడి ఉంటుంది. మనకి ఎడమ ముక్కు ఏదైతే ఉందో అది చంద్రనాడి అవుతుంది. సూర్యుడు పగటిలోనే ఉంటాడు, చంద్రుడు రాత్రి వేళలోనే ఉంటాడు. పగటికి వ్యతిరేకంగా రాత్రి, రాత్రికి వ్యతిరేకంగా పగలు. ఈ పగలు రాత్రి కలిసి ఉండడం ఏదైతే ఉందో సూర్య చంద్ర నాడులు కలిసి ఏదైతే ఉందో అది అర్ధనారీశ్వరం. ఆశ్చర్యం కాదు. అంతేతనే చిన్నప్పుడు మన అమ్మమ్మలు బామ్మలు తల్లులు అందరూ కూడా ఆడపిల్లలకి కుడివైపున సూర్యుని యొక్క ఆకారంలో ఉండేటటువంటి ఒక ఆభరణాన్ని, ఎడం వైపున ఆ అర్ధచంద్ర ఆకారంగా ఉండే అమోఘమైనటువంటి చంద్రుని ఆకారాన్ని ఏర్పాటు చెప్పి సూర్య చంద్రుల్ని పెట్టేవారు. ఈ దిక్కుమాలింది వచ్చిన తర్వాత కొత్త కాలంలో ఇంతంత లావు మెడలు నిండుగా వేసుకోవడమే తప్ప ఒక్క ఆభరణానికి అర్థం ఉందా ఎక్కడైనా? నడుముకి వడ్డాణాన్ని ఎందుకు పెడతారు అంటే, అమ్మాయి నువ్వు మధ్యగా సన్నగా ఉండాలి, మృగమధ్యంగా ఉండాలి, శరీరం పైభాగం కింది భాగం పెద్దది అవుతున్నప్పటికీ కూడా నడుము సన్నగా కానీ ఉన్నట్టయితే అందం తనం కనిపిస్తుంది స్త్రీకని వడ్డాణాన్ని ఏర్పాటు చేసి అది ఇంతకంటే నడుము పెరగకుండా చూసుకొని అనుక్షణం ఉండేందుకు ఏర్పాటు చేసుకుంటే మనం దానికి ఇంకా చిల్లులు పెట్టి ఎంత పెరిగితే అంతకీ సరిపోయేలా చేస్తున్నాం. ఆభరణాలకి అర్థం అది. అలాగే అరవంకి అని ఈ చేతికి ఆ చేతికి జబ్బలకి పెద్దగా జబ్బలు అయిపోకుండా ఉండేందుకని ఇది అరవంకి ఏం చేస్తుందంటే ఇంతకంటే పెంచుకోకు నీ శరీరాన్ని అని. ఎంత వీలైతే అంత సాగదీయడానికి వీలుగా సన్నగా ఏర్పాటు చేసుకుంటే ఆ ఆభరణ యొక్క అర్థం చెడిపోలేదా? ఆలోచించి చూడండి. ఆడవాళ్ళు కుటుంబంలో అందరికంటే గొప్పవాళ్ళనే ఆలోచన కలిగినటువంటి ప్రాచీనుడు ముక్కు పుడకని ఇటు అటు ఏర్పాటు చేశారు. ఎందుకని? స్త్రీ గాలిని పీల్చినప్పుడు, స్త్రీ గాలిని విడిచినప్పుడు కూడా బంగారం మీదుగానే వెళ్ళినట్టయితే పరిశుభ్రం అవుతుంది ప్రయాణించేటటువంటి గాలి అనే ఆలోచనతో. అంచేత ముక్కులు కుట్టించుకోవడం అనేది అందుకోసం ఏర్పడి ఏ దిక్కుమాలిన హీరోయినో ఎవరితో వచ్చి వేయించుకుంటే అప్పుడు మొత్తం లోకంలో అందరూ వేయించుకోవడం. గుర్తుంచుకోండి, మన సంస్కారాన్ని సంప్రదాయాన్ని పాడు చేసినవి సినిమాలు వాట్సాప్లు తప్ప మరొకటి ఏమాత్రము కాదు. అంతేకాదు, అమ్మవారు ఇక్కడ స్పష్టంగా ఏర్పాటు చేస్తుంది. ముక్కుకి ప్రత్యేకంగా అటు ఇటు ఉండేలాగా ఏర్పాటు చేసుకుని ముక్కుకి కింద ఉండేటటువంటి సన్ననైన గాలి కనిపించకుండా ఉండేలా ఒకటి ఏర్పాటు చేసుకుంది. గాలి పీల్చేటప్పుడు, గాలి విడిచేటప్పుడు ఈ కుడి ముక్కు నుంచి కానీ మనం పీలుస్తూ ఉన్నటువంటి సందర్భంలో పింగళ నాడి నుండి ఈ వెచ్చటి గాలి వెడుతుంది, అగ్ని ప్రవేశిస్తుంది. ఇటు శీతలత్వం ప్రకోపిస్తుంది. వేడి అగ్నికి వ్యతిరేకం, అగ్నికి శీతలత్వం వ్యతిరేకం. రెండు వేరైనటువంటి రెండు కూడా ఒకటిగా ఉండడం, ఒకే ముక్కులో ఉండడం ఏదుందో అది అర్ధనారీశ్వరం. ఆలోచించి చూడండి. ఇటు కుడివైపు నుంచి కానీ మీరు మామూలు మనం అనుకునేటటువంటి ప్రాణ ఆయామ విధానాన్ని చేస్తూ ఉంటే కుడివైపు నుంచి గాలిని పీలుస్తూ కుడివైపు నుంచి విడుస్తూ ఉంటే అగ్ని ప్రజ్వలిస్తుంది, అగ్నినాడే ప్రతిధ్వలిస్తుంది. అలాగే ఎడం వైపు నుంచి కానీ గాలిని పీల్చి విడుస్తూ ఉంటే శీతలత్వం. ఎక్కడైనా శీతలం ఉన్న చోట వేడి ఉంటుందా, వేడి ఉండే చోట శీతలం ఉంటుందా? ఈ రెండు కలిసి ఉండడం ఏదో అది అర్ధనారీ ఈశ్వరం. మరో విశేషం, ఏ శంకరుడు ఉన్నాడో ఆయన ఈవిడ పూర్తి విరుద్ధం. బ్రహ్మాండమైనటువంటి జటాజుటాన్ని ఏనాడు కూడా తలంటూ స్నానాన్ని ఏమాత్రము చేయనటువంటి దాన్ని, బిరుసుగా ఉండేటటువంటి దాన్ని, ఎర్రనైనటువంటి రంగుతో ఉండేదాన్ని శంకరుడు ఇటు ధరిస్తాడు. తనకి కుడివైపు ఉండేటటువంటి ఆ భాగంలో అమ్మవారు చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ
చంపకం, అశోకం, పున్నాగం, సుగంధ పుష్పం, ఈ 4 వేరు రంగులు కలిగేటువంటి అమోఘమైనటువంటి దాన్ని కొప్పు పెట్టుకుని 4 చెండ్లు ఏర్పాటు చేసుకుని అమ్మవారు ఏర్పాటు చేసుకుంటుంది. లలితా సహస్రనామాన్ని కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటూ అమ్మవారి పెద్ద కొప్పుని, ఆ కొప్పు మీద ఇలా 4 వరుసలుగా 4 చెండ్లలో ఈ రంగు కలిగినటువంటి వాడిని ఏర్పాటు చేసుకుని చూసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఒకసారి చూడండి. ఇటుపక్క ఇలా ఉంటాడు, అటుపక్క ఆవిడ అలా ఉంటుంది. ఈమె మహాలావణ్య సేవతి, చెప్పలేనటువంటి సౌందర్య రాశిగా ఈవిడ ఉంటుంది. ఆయన మాత్రం రుద్ర, కళ్ళన్నీ ఎర్రగా ఉండేలా ఉంటాడు. అమ్మవారి కళ్ళు చాలా చక్కగా ఎంతో ఆనందంగా అలా చేప ఏ విధంగా అయితే నీటి పడియలో అలా అలా కదులుతూ ఉంటుందో అలా ఇటు అటు అన్నీ చూస్తూ ఉంటుంది. ఇద్దరూ ఒకలా ఉండరు. బాగా గుర్తుంచుకోండి. కుటుంబాలు బాగుపడాలంటే అక్కడ తెలియజేస్తున్నాడు మహానుభావుడైన శంకరాచార్య వారు. ఏమని? పురుషుడికి కొన్ని ఇష్టాలు ఉంటాయి, స్త్రీకి కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఏ పురుషుడు కూడా నాలా నువ్వు ఎందుకుండవు అనకూడదు. ఏ స్త్రీ కూడా నేను ఇలా ఉన్నానుగా నువ్వు కూడా అలాగే ఉండు అని ఎప్పుడూ అనుకోకూడదు. నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది, మన ఇద్దరం కలిపి ఇష్టంగా ఉందాం. అది అర్ధనారీశ్వరం. ఎంత గొప్ప మాట. ఏనాడు కూడా శంకరుడిని పార్వతీదేవి నేను ఇలా చక్కగా ఉంటాను కదా, చక్కగా తలంటుకోవచ్చు కదా, మంచి నూనె రాసుకోవచ్చు కదా, ఏమీ అనదు. ఆయన కూడా నేను ఇలా ఉంటాను కాబట్టి నువ్వు ఇలా ఉండు అన్నప్పుడు ఆవిడ కూడా స్వయంగా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండని. అది అర్ధనారీశ్వరం. ఇద్దరు ఒకే ఇంట్లో ఉండాలి, కలిసే ఉండాలి. భిన్న భిన్నమైనటువంటి విధానాల్లో ఉన్నప్పటికీ కూడా మరో విధంగా అనుకోకూడదు. బహ్ని త్వం విదధమా వదాసి, పెళ్లి మంత్రాల్లో మంత్రం ఇది. నువ్వు ఎంత గొప్పదానివి, నా ఇంటికి వస్తున్నావు, నాకు సంసారం అనేటటువంటి దాంట్లో వంశాంకురాన్ని ఏర్పాటు చేయడానికి వస్తున్నావు, ఎంత నువ్వు గొప్పదానివి అని పురుషుడు స్త్రీ ఇంటికి వెళ్ళి స్వయంగా పెళ్లి చేసుకొస్తాడు. లోకంలో ఎక్కడైనా కింది ఉద్యోగి పై అధికారి దగ్గరికి వెళ్తాడు తప్ప పై అధికారి కింది అధికారి దగ్గరికి రాడు. భార్య పై అధికారిని కాబోతోంది కాబట్టి పురుషుడు స్వయంగా తన నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆవిడ తెచ్చుకుంటాడు తన ఇంటికి. ఎంత గొప్ప విషయం అది. పూషాత్వేతో నేరు అనేకమైన మంత్రాలు అక్కడ ఉన్నాయి, అది వేరే విషయం. పెళ్లి మంత్రాల గురించి మాట్లాడుకున్నప్పుడు అనుకోవచ్చు. ఇది అర్ధనారీశ్వరం. ఇంకో విశేషం ఉంది. ఏ శంకరుడు ఉన్నాడో ఆయన పరమ రుద్ర రూపంతో ఉంటే ఆవిడ శాంత రూపంతో ఉంటుంది. రుద్ర రూపం కలిగినటువంటి శంకరుడు మన్మథుడిని నిలువున బూడిద చేసేసాడు. ఆ బూడిద చేయబడ్డ మన్మథుడిని స్వయంగా అమ్మవారు జీవింపజేసింది రతీదేవి ప్రార్థన మీద. భస్మం చేసేటటువంటి వాడు కుడివైపున ఉంటే భస్మం చేయబడ్డటువంటి వాడిని తిరిగి బతికించగలిగినటువంటి ఆవిడ ఈ పక్కనుంది. ఇది అర్ధనారీశ్వరం. 2 విభిన్నమైనటువంటి శక్తులు ఒకే చోట ఉండడం అనేది అర్ధనారీ ఈశ్వర రూపానికి విధానం. పైగా ఏ మహానుభావుడైనటువంటి శంకరుడు ఉన్నాడో ఆయన కామ జయాన్ని చేశాడని చెప్తుంది శాస్త్రం. ఇదంతా శంకరాచార్యుల వారు రాసిందే తప్ప నేనేం రాసింది చెప్పింది కాదు. మహానుభావులు బ్రహ్మాండంగా అన్నాన్ని వండేస్తే అలా వడ్డించడం మాత్రమే నేను చేస్తున్నాను. జీవితంలో కొత్తగా ఒక్క మాట అంటూ చెప్పగలిగింది లేకుండా వాళ్ళు రాసేసారు. ఎంత ఘోరం నిజంగా ఆలోచిస్తే. అదిగో కామ జయాన్ని చేశాడంటారు. కామజయము అంటే మనం అనుకునేటటువంటిది కామం కాదు. కామం అంటే కోరిక. లోకంలో ఎవరైనా సరే నీకేం కోరిక ఉంది, నేను పెద్ద అంతస్తులు ఉన్నటువంటి భవనంలో ఉండాలి, ఇంకేముంది అనేక ఆభరణాలు కలిగి ఉండాలి, ఇంకా ఏముంది, ఇంకా 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 ఎన్నెన్నో. శంకరుడు కామ జయాన్ని చేశాడు. అంచేతనే బ్రహ్మాండమైనటువంటి అంతస్తుల్లో విష్ణువులా ఉంటావా, ఉండను, శ్మశానంలో ఉంటాను. కామ జయం. చక్కనైనటువంటి తెల్ల అలాగే ఎర్ర రక్తచందనం అంటారు, ఎర్ర. అదేవిధంగా పసుపచ్చగా ఉండేటటువంటి చందనం, దీంతో నువ్వు హాయిగా వివాహం చేసుకుంటావా, నాకు వద్దు, నాకు కావాల్సింది భస్మం. పోనీ బ్రహ్మాండమైనటువంటి అమోఘమైనటువంటి వాళ్ళతో నువ్వు స్నేహాన్ని చేస్తావా, వద్దు, భూత ప్రేత పిశాచగణంతో నేను తిరుగుతాను. కామ జయం, ఆ కోరికని జయించడం. శంకరుడు మామూలు వాడు కాదు. అమోఘమైనటువంటి నిధులకి అద్భుతమైనటువంటి శక్తిమంతుడు. ఆయనంతటి ధనవంతుడు ఎవరు లేనే లేరు.
అది మనం తెలుసుకోలేక ఇలా అనుకుంటున్నాం. మహాపద్మశ్చ పద్మశ్చ శంఖో మకర కచ్చపౌ ముకుంద కుంద నీలాశ్చ కర్వశ్చ నిధయో నవ. ఏ నవ నిధులనేటటువంటి పేరు కలిగిన మహాపద్మం, పద్మం, శంఖం, చక్రం, ఇలా మొత్తం ఉండే 9 నిధులు ఏదైతే ఉన్నాయో ఆ నిధులకి స్వయంగా అకౌంటెంట్గా, అంటే రాత కోతలు రాసేటటువంటి వానిగా కుబేరుణ్ణి పెట్టుకున్నటువంటి మహానుభావుడు శంకరుడు. అంతటి ధనవంతుడైనటువంటి ఆయన మామూలుగా బిచ్చమెత్తుకు తిరుగుతూ ఉంటాడు. అది కామజయం అంటే. అన్నీ ఉండాలి, ఏమీ లేని వానిగా ఉండాలి. అన్నీ ఉండడం అమ్మవారికి ఉంటుంది, ఏమీ లేకుండా ఉండడం అయ్యవారికి ఉంటుంది. ఆ ఇద్దరు కలిసి ఉండడం ఏదో అది అర్ధనారీశ్వరం. గొప్ప విషయం కాదు ఇది. ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది. మరో విశేషం ఉంది. శంకరుడు ఉన్నాడు, ఆయనకి మృత్యుంజయుడు అనే పేరుంది. మృత్యుంజయుడు అంటే మృత్యువుని జయించిన వాడని. అటు నుంచో లారీ, ఇటు నుంచో బస్సు వస్తే అమాంతంగా 2 గుద్దుకుంటే ఒకడెవడో బతుకుతాడు దాంట్లో. ఇంతమంది అటు ప్రయాణం చేస్తూ ఉంటే వాడు అబ్బో మృత్యుంజయుడు అని రాస్తాడు పేపర్. వాడి బుద్ధి లేదు కాబట్టి వాడు మృత్యుంజయుడు కాదు, మృత్యుశక్తుడు, మృత్యుదేవత చేత విడిపింపబడ్డవాడు తప్ప మృత్యుంజయుడు కాదు. ఆవేళ మృత్యువు వీడిని తీసుకెళ్ళకూడదు అనుకుంది, అంచేత వాడు బతికాడు తప్ప మృత్యుంజయుడు కాదు. మృత్యుంజయుడు అంటే నిజంగా మృత్యువుని జయించిన వాడు శంకరుడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఎక్కడ మృత్యువుని జయించాడు ఆయన? విషాన్ని తీసుకుంటే ఖచ్చితంగా చావు వస్తుందని తెలుసు. చిన్నపిల్లవాడి దగ్గర నుంచి పెద్దవారి వరకు తెలుసు. కావాలని విషయాన్ని తీసుకుని మృత్యు వస్తుందని ఎరిగి తెలిసి ఆ మృత్యువుని స్వయంగా స్వీకరించి ఆ మృత్యువు రాకుండా ఆపుకున్నాడే, అంచేత ఆయన మృత్యుంజయుడు. శంకరుడు అంటే అది అర్థం. అమ్మవారు ఉందే, అలా మృత్యువు వచ్చినటువంటి వాడిని జయింపచేయగలిగిన శక్తిని వెనుక నుండి ఇచ్చేది ఆవిడ. అంచేతనే హరనేత్రాగ్ని సాందగ్ధ కామ సంజీవనౌషధి కనిపిస్తుంది. మహానుభావుడైనటువంటి శంకరుడు ఒళ్ళంతా పాములే ధరించి ఉంటాడు, మనకి తెలుసు. ఆ పాములు ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే మూలాధార చక్రం నుండి ఏ కుండలిని అనేటటువంటిది పైకి వెళుతూ ఉంటుందో అదిగో ఆ కుండలిని శక్తికి సంకేతం ఈ పాము. కుండలము అంటే పాము చుట్ట. పాము చుట్ట కలిగింది ఏది అంటే పామే. ఆ కుండలిని అనేటటువంటి శక్తి మూలాధార చక్రం నుండి పైకి ఇలా వెళుతూ ఉంటే ఆ కుండలిని ధరించినటువంటి వాడు మహానుభావుడు శంకరుడు. కాబట్టి పాములేసుకుంటాడు అంటే సర్పాన్ని కూడా జయించగలిగే కుండలిని శక్తిని పైకి తేయగలిగిన శక్తిమంతుడు అని అర్థం. ఆలోచించి చూడండి. మృత్యుంజయుడు అనే దానికి ఇంకో అర్థం కూడా చెప్పారు మహానుభావులైన శంకరాచార్యుల వారు. లోకంలో మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినట్టయితే వెంటనే మనం మన గోత్రం అది చెప్పుకుని నేను, నా పిల్లలు, నా మనవాళ్ళు, నా మనవరాళ్ళు మొత్తం నా వాళ్ళే అన్నీ. హిరణ్యకశిపుడు వేళ అడిగాడే, గాలిం కుంభిని అగ్ని నంబువుల ఆకాశం స్థలిని దిక్కులను రేలను గస్త్రములను, ఇదిగో ఇప్పుడు పగలు తాగకూడదు, మధ్యాహ్నం తాగకూడదు, సాయంత్రం తాగకూడదు, ఇంకొకటి తాగకూడదు, జంచ ఇలా ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు అడిగేసామే. అలా మనకి మాత్రమే క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, అభయ, ఆరోగ్య అబ్బో ఎన్నో. శంకరుడు గొప్పవాడు ఎందుకో తెలుసునా? ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి నేను ఇది కావాలి అని అడగనటువంటి మహానుభావుడు శంకరుడు. అటువంటి వాడు ఏ మృకండుని పుత్రుడైనటువంటి మార్కండేయుడు ఉన్నాడో అతన్ని పిలిచి నీకేం భయం లేదు, నేను స్వయంగా నీకు జీవితాన్ని ఇస్తానని మృత్యువు నెత్తి మీదకి వచ్చినటువంటి వాడి యొక్క మృత్యువుని తొలగింపజేశాడు. కాబట్టి అందుకు మృత్యుంజయుడు ఆయన. లోకంలో మనకి ఏదైనా శక్తి ఉంటే, మనకి ఎవడైనా పై అధికారి తెలిసింటే మన పని మనం చేసుకుంటాం, అందులో గొప్ప ఏం లేదు. ఇంకొకరికి నువ్వు కానీ నీ శక్తితో చేయించగలిగినట్లయితే అది నిజమైన గొప్పదనం. అలా మృకండుని పుత్రుడైనటువంటి మార్కండేయునికి దీర్ఘ ఆయుష్యాన్ని ఇచ్చాడే, అది గొప్పదనం. అమ్మవారు కూడా ఏ చిన్నవాడైనటువంటి ఆ వినాయకుని యొక్క తలని శూలం తీసుకొచ్చి ఖండించేశాడో వాడికి మళ్ళీ ప్రాణాన్ని పోసి బతికింపజేసింది. ఈయన ప్రాణాన్ని తీస్తూ ఉండేవాడైతే, ఆమె ప్రాణాన్ని ఇస్తూ ఉండేవాళ్ళైతే, 2 విభిన్నమైనటువంటి ఆలోచనలు కలిగిన ఇద్దరూ ఒకటిగా ఉండడం ఏదుందో అది అర్ధనారీశ్వరం. సామాన్యమైనటువంటి మాట కాదు, అర్ధనారీ ఈశ్వర అనేటటువంటి మాట.
ఏ అమోఘమైనటువంటి కుండలిని శక్తి ద్వారా అలా అమృతం పైపైకి వెళుతూ ఉంటే అది సహస్రారంలో ఉండేటటువంటి అమృత పాండం ఏదైతే ఉందో అక్కడికి చేరకుండా ఆపేస్తే ఈ గరళం శంఖుడు తాగినటువంటి గరళం ఆ పైకి కానీ వెళ్ళినట్లయితే సహస్రారంలో ఉండు అమృతాన్ని పూర్తిగా గరళమయం చేస్తుందని ఆలోచించిన శంకరుడు తాను తాగిన విషయాన్ని ఇక్కడే ఆపేసుకుని నీలకంఠుడయ్యాడు. అర్థం చేసుకోండి బాగా. ఈ అమృతం కుండలిని ద్వారా వచ్చినటువంటి అమృతం ఆ పై ఉండేటటువంటి ఇక్కడ కానీ వెళ్ళినట్టయితే గరళం ద్వారా పైనుండే అమృత భాండం కూడా గరళమయం అయిపోతుంది. కాబట్టి ఇక్కడే ఆపేసి లోకాన్ని రక్షించాడు ఆయన. మృంగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకు మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రంబునెంతమది నమ్మినదు. తల్లులారా ఒకటి గుర్తుంచుకోండి, మీరు చేయలేని పనిని నేను ఒకడిక్కడ చెప్తున్నా, మనవి చేస్తున్నా. చక్కగా ఏ భర్త అమోఘమైనటువంటి మాంగళ్య సూత్రాన్ని మీ మెడలో వివాహానికి సంకేతంగా ముడివేశాడో అది మీ పిల్లలు స్వయంగా మెడలో వేసుకోకపోయినట్లయితే దాన్ని మాంగళ్యవతి అంటే వెళ్ళయిన దాన్నిగా గుర్తించద్దని శాస్త్రం నిష్కర్షగా చెప్పింది. ఈ ఊళ్ళో ఒక కమ్మవారి ఇంటికి పెళ్లికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన ప్రత్యేకంగా ఒక ప్రకటన చేశాడు. భార్యాభర్తలు విడిపోవడానికి సన్నద్ధంగా సిద్ధంగా ఉన్నట్లయితే భార్యాభర్తలు విడిపోవడానికి అని న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వాళ్ళే అయితే భార్య అనేటటువంటి పేరును పొందుతూ వివాహం అయి ఉన్నటువంటి ఆమె మాంగళ్య సూత్రాన్ని ధరించకపోతే పొరపాట్లు కూడా వేదికని ఎక్కనివని అన్నాడు ఆయన. 35 మండపం ఖాళీ అయిపోయింది. అది దౌర్భాగ్యం ఈ రోజున కనిపించేది. నీ తండ్రి నీకు వివాహం చేయడం కోసమని ఆ గడప ఈ గడప ఎక్కి తొక్కి నానాయాతన పడి అనేకమైన సొమ్ముల్ని వనరుల్ని అన్నింటినీ సంపాదించి నీకు వివాహం చేస్తే దానికి గుర్తుగా ఈ మాంగళ్య సూత్రాన్ని వేసుకోవా? ఎప్పుడు ఉద్యోగం పీకేస్తాడో తెలియనటువంటి పై ఉద్యోగి ఓ మెడలో మూర్ఛ వెళ్ళనేస్తే అది వేసుకుని ఐడెంటిఫికేషన్ అంటూ పెడతావా? సిగ్గులేదు నీకు? వాడు వేసి ఎప్పుడు ఉద్యోగం పీకేస్తాడో తెలియదు. వాడు ఇచ్చినటువంటి దాన్ని వేసుకుంటావు, దీన్ని వేసుకోవా? కూతుర్ని గట్టిగా అడగండి. ఏ కూతురైనా మాంగళ్య సూత్రాన్ని వివాహం అయ్యాక వేసుకోవడం లేదు అంటే తల్లి వేసుకోవడం లేదు అని అర్థం. దాన్ని బట్టి దాని తల్లిని ఊహించుకోవచ్చు. తెలుగులో సామెత ఉంది, ఆవు చేలం వేస్తుంటే ఒడ్డు దూడనం వేస్తుందా అని. ఎంత గొప్ప సామెతో గమనించి చూడండి. మీరు మీ పిల్లలను ఒకసారి చెప్పండి అంతే, వేయకపోతే వాళ్ళ కర్మ అంతే, విడిచిపెట్టండి తప్ప ఎక్కువ ఒత్తిడి మాత్రం. మొగుడు అనే చవటకి బుద్ధి ఉండాలి. నువ్వు మంగళసూత్రాన్ని వేసుకోవే, నేను కట్టాను అని దాని అర్థం చాలా గొప్పది ఉంది. అది మరో వారు వివాహ మంత్రాల్లో అనుకుందాం. శంకరుడు స్వయంగా ఆ విధంగా గరళాన్ని మింగినప్పుడు అమ్మవారు కంఠాన్ని పట్టుకుని ఆ అగ్నిహోత్రుని ప్రార్థించి నేను నా భర్త కలిసి కార్తీక పూర్ణిమ నాటి రాత్రి మీ ఇద్దరం కలిసి అగ్నిదేవా నీ చుట్టూ 3 మారు ప్రదక్షిణం చేస్తామని అంటేనే కార్తీక పూర్ణిమ రోజున జ్వాలా తోరణ ఉత్సవం అని స్వయంగా చేస్తాం. ఆ రోజున అక్కడుండే భస్మాన్ని అందరూ పొలాల్లో చదువుకుంటారు. అక్కడ ఆ ఇరువురు తిరిగినటువంటి సందర్భంలో అక్షతల్ని శిరస్సును ధరిస్తారు మాంగళ్యం కోసమని. ఇదంతా కూడా అర్ధనారీ ఈశ్వర రూపానికి సంబంధించిన విషయమే. ఇలా అర్ధనారీశ్వర రూపమే చిన్న మాట ఇంత అర్థం కలిగి ఉంటుంది. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితు. ఇది చెయ్యి, ఈ చెయ్యి శివరూపం. దానిలో ఉన్న శక్తి ఏదైతే ఉందో అది అమ్మవారి రూపం. ఒకసారి అక్కడికి వెళ్ళొద్దాం వస్తావా? వద్దామని ఉంది కానీ ఏమిటో లోపల శక్తి నాకు లేదు. అది శివుడి శక్తిలో ఏది ముఖ్యం? శక్తే ముఖ్యం. ఆశ్చర్యం గమనించి చూడండి. శివుడు కనిపిస్తాడు, శక్తి కనిపించదు. ఆ కనిపించేది కనిపించనిది ఓ చోట ఉంచగలమా? ఆ ఉంచేలా చేసేటటువంటి పార్వతీ పరమేశ్వరులు ఎవరో వారు అర్ధనారీ ఈశ్వరుడు. అంచేతనే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళందరూ చెప్పేవారు, రే ఎడం కన్ను మూసుకో చూడేం కనిపిస్తుంది? అర్ధనారీశ్వర రూపంలో శివుడు కనిపిస్తున్నాడు. ఈసారి కుడి కన్ను మూసుకో ఏం కనిపిస్తుంది? అమ్మవారు కనిపిస్తున్నారు. ఈసారి 2 చేతులు తీసేయి, ఇదిగో ఇద్దరు కనిపిస్తున్నారు. కనిపించిందా? అది అర్ధనారీశ్వరం. ఎంత గొప్ప మాట. యది భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి.
అమ్మవారు కానీ అనకపోతే శంకరుడు ఏమీ చేయడు. అంచేతనే ఏమిటయా పాల సముద్రాన్ని దేవరాక్షసులిద్దరూ మధిస్తూ ఉంటే వచ్చినటువంటి విషాన్ని తాగడానికి భయపడుతూ విష్ణువు కూడా పారిపోతే నువ్వు తీసుకోవా తాగు అని చెప్పి అమ్మవారు అంటే అయ్యవారు చేశాడు ఆ పనిని. బాగా గుర్తుంచుకోండి. శాసించేటటువంటిది అమ్మ, శాసింపబడేవాడు అయ్యా. అమ్మవారు ఆలోచన కలిగింది, అయ్యవారు ఆలోచన లేనివాడు. బాగా ఆలోచించి చూడండి. పూర్వపు ఇతిహాస పురాణాలను కానీ మీరు పూర్తిగా దృష్టితో అంతర్దృష్టితో పరిశీలించి చూస్తే పురుషుని కంటే స్త్రీ అనేకమైనటువంటి విధాలుగా గొప్పది అనే యథార్థం మనకు గోచరించి తీరుతుంది. ఇటువంటి మొదటి శ్లోకంలో ఆయన చెప్తూ యది భవతి చక్త ప్రభవితం నచేదేవం దేవో నకలు కుశల స్పందితమపి చిన్న ఆలోచన చేయడానికి కూడా ఆయనకి ఏ విధమైన శక్తి రాదని. అతస్త్వాం ఆరాధ్యాం, ఏ అమ్మవారిని ఆరాధించాల్సి ఉందో ఆవిడ్ని నేను ఆరాధిస్తాను అని. ఆరాధన అనగానే ఒకటి గుర్తుంచుకోండి తల్లులారా, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, అగరత్తులు, ఇంకా అనేకమైనవి అది కాదు. ఆరాధన అంటే హృదయంలోంచి వచ్చే ఆరాధనే యథార్థమైన ఆరాధన. పూర్వం రోజుల్లో ఋషులందరూ కూడా కాశీ నగరానికి వెళ్ళేవారు, ఇంకో చోటికి వెళ్ళేవారు. వాళ్ళందరూ కూడా పువ్వులు ఎక్కడ దొరుకుతాయి, పళ్ళు ఎక్కడ దొరుకుతాయి, అగరత్తులు ఎక్కడ దొరుకుతాయి, ఏమీ అనుకోలేదే. ఎందుకని అనుకోవాలా? హృదయ గుహలో ఆరాధించడం ఏదైతే ఉందో అది నిజమైన ఆరాధన తప్ప మరొకటి ఏమాత్రము కానీ కాదు. శంకరాచార్యుల వారు ఎక్కడెక్కడ ఉన్నారో అని ఆలోచించి చూస్తే స్పష్టమైన సన్యాస ధర్మాన్ని పాటిస్తూ అలాగే ఉన్నారు. ఆయన ఎక్కడా కూడా ఎప్పుడూ సన్యాస ధర్మాన్ని వీడి ఉండనే లేదు. కమనీయ భూమి భాగములు లేకున్నవే పడి ఉండగా దూది పరపులేల, వల్కల అజిన కుషావళులు లేకున్నవే కట్టదు కూల సంఘంబులేల, సహజంబులకు కరాంజలు లేకున్నవే భోజన భాజన పుంజమేల, కొనగొని విషయంత గుహలు లేకున్నవే ప్రాసాద సౌధాది పటల మేల. ఎంత గొప్పగా చెప్పారు మహర్షులు. ఎక్కడెక్కడ ఎలా ఉండాలి, నిజమైన సన్యాసులు ఎక్కడ ఉండాలి అనేది శుక మహర్షి పరీక్షిత్తుకి భాగవతంలో బోధిస్తూ చెప్పాడు. కమనీయ భూమి భాగములు లేకున్నవే, చక్కనైనటువంటి కరకు నేల మీద పడుకోవాలి ఎవరు సన్యాసి అయినటువంటి వాడు. అంతేగాని పట్టపరపులేలా బ్రహ్మాండమైన పట్టుపరుపులు మనలా వాళ్ళకి ఉంటే సన్యాసులు మనమా? వాళ్ళ దృష్టిలో చూస్తే మనమే సన్యాసులు. అంతంత పట్టుపరుపులు వేసుకు పడుకోవాలి అవసరం లేదు. అంతేకాదు బల్కల అజిన కుషావళులు లేకున్నవే, నారబట్టలు కట్టుకునేవాడు వాడు. నారబట్ట కట్టుకుని ఒక్కసారి చూడండి, ఇటు కదిలితే అటు కదిలితే ఒళ్ళంతా గీరుకుంటూ ఉంటుంది. వివాహంలో యోక్త్ర ధారణ అనే పద్ధతి ఉంటుంది. యోక్త్రం అంటే బాగా ముళ్ళుగా ఉండే విధంగా దర్పణలన్నింటినీ కలిపి నడుముకు కట్టు కడతారు. అమ్మాయి నువ్వు జపాన్ని ధ్యానాన్ని చేసే సందర్భంలో ఏ విధంగానూ కదలకుండా ఉండేలా ఇది నియంత్రిస్తూ ఉంటుంది అని యోక్త్రము అంటారు దాన్ని. అక్కడ మంత్రం ఉంది అక్కడ, అదిగో ఆ యోక్త్ర ధారణం చేస్తారు. వీళ్ళకు కూడా ఆ బిరుసుగా ఉండేది ఏ విధంగా అందంగా లేనిటువంటిది, కదిలితే ఒంటికి గుచ్చుకునే విధంగా ఉండేది అయినటువంటి వల్కలాలని, అయినటువంటి దర్పతో చేయబడ్డ చాపల్ని వాటిని ఏర్పాటు చేసుకోవాలి. కానీ కట్టదు కూల సంఘంబులేల, ఆ స్వామినారండి ఎంత గొప్పగా వేషం వేస్తాడంటే 10,000 ఉంటుంది అని ఆనందించకూడదు. 10,000 కట్టాడు ఎంత సిగ్గులేనివాడు అని అనుకోగలగాలి మనం. ఆ రోజు నిజమైనటువంటి సన్యాస ధర్మాన్ని గమనించినటువంటి వాడు. వల్కల అజిన కుషావళులు లేకున్నవే కట్టదు కూల సంఘంబులేల, సహజంబులకు కరాంజలు లేకున్నవే. అరచేతులున్నాయిగా, అరచేతుల్లో ఆహారాన్ని పెట్టుకు తినొచ్చుగా. బంగారం, వెండి, ఇతరమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆ అమోఘమైన కంచాలు ఎందుకు ఉండాలి? బాగా గుర్తుంచుకోండి. అరచేతుల్లో ఆహారం అపక్వ ఆహారాన్ని పెడతారు. వండినటువంటి అన్నాన్ని ఎవడు చేతిలో పెట్టుకు తినడు. పళ్ళనో ఇంకోటో వండబడనటువంటి ఆహారాలు తింటారు. ఇప్పుడు కొత్తగా దిక్కుమాలిన వాట్సాప్లో మంటలేని వంటని వస్తే అబ్బో ఎంత గొప్పగా కనుక్కున్నారండి. సిగ్గుండాలి మనకి. మంటలేని వంట ఆ రోజుల్లోనే చెప్పారు.
ఒక్కటే గుర్తుంచుకోండి, ఈవేళ వాట్సాప్లోనే దిక్కుమాలింది ఎవడు కనుక్కున్నాడో కానీ దాంట్లో అన్నీ కూడా ప్రాచీనమే, మనకి తెలియక వీడే గొప్పగా కనుక్కున్నాడు అనుకుంటున్నాం. అరచేతిలో ఏ విధమైనటువంటి అపక్వమైన ఆహారం, వండబడని ఆహారాన్ని మాత్రమే పెడతారు. అంచేత పళ్ళు ఇతరమైనటువంటి వాటిని అన్నీ ఏర్పాటు చేస్తారు. చిన్నప్పుడు మాట ఉండేది, దేవుడికో పండా ఫలమా అని. పండు ఫలం అంటే ఫలం ఉన్నావటే, పండు ఉన్నావటేగా, పండు ఫలం ఏమిటి అమ్మమ్మ అలా ఎందుకన్నావు అని మనం అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. పండు ఫలం అంటే అర్థం ఉంది. పండు అంటే పండడానికి సిద్ధంగా ఉన్నటువంటిది, ఫలం ఏదైతే ఉందో అది. ఫలం అంటే డ్రై ఫ్రూట్స్ అలాగే బాగా పండినటువంటి పళ్ళు. ఈవేళ నిజమైన పండినటువంటి పళ్ళు ఎక్కడ ఇలా వాసన చూస్తూ ఉంటారు. బగిరిపల్లి బాగా పండిందండి, నేను ఒట్టిది, పండుతావా పండవా చంపేస్తా నిన్ను అని ఇష్టం వచ్చినట్టుగా దాంట్లో వేసి అవ్వేసి మనది మొత్తం ఆరోగ్యాన్ని చెడగొట్టడానికి వచ్చేవే తప్ప మరొకటి ఏమాత్రం కాదు. అతి స్పష్టంగా చెప్తున్నా. మనం ఎంత గొప్పవాళ్ళం అంటే మనం కూడా మృత్యుంజయనమే. మామూలు ఆహారాన్ని తింటే 170 ఏళ్ళు బతికే వాళ్ళమేమో, ఈ ఆహారాన్ని తింటూ కూడా ఇంత దిక్కుమాలిన అన్ని కల్తీ ఆహారాన్ని తింటూ కూడా 70-80 అవుతున్నాం అంటే చాలా గొప్పవాళ్ళ కింద లెక్క. మనం మృత్యుంజయనమే నిజానికి. అన్నీ కల్తీయేగా ఇక్కడ. అంతేకాదు, కొనకొని వసియంప గుహలు లేకున్నవే. గుహలు చక్కగా ఎందుకు ఏర్పాటు చేశాడు భగవంతుడు, దాంట్లో పడుకో అని. గుహల్లో ఏముంటాయి? కొండ చిలువలు, పాములు, తేళ్ళు, మండ్రగబ్బలు, ఇతరమైనవి అన్నీ ఉంటాయి. కానీ ఏ ఒక్క శవనైనా సరే గుహలో పడుకున్నాడు, ఇలా ప్రాణాన్ని కోల్పోయాడనే మాటను మీరు విన్నారా? ఎక్కడా వినం మనం. భగవంతుడే రక్షిస్తాడనే విశ్వాసంతో పడుకునేవాడు ఎవరో అతను నిజమైనటువంటి సన్యాసి. అంతేకాదు, పొసగ భిక్షము పెట్టరే పుణ్యసతులు. చక్కగా భోజనాన్ని పెట్టడానికి యథార్థమైన సన్యాస దీక్షలో ఎవరైనా వచ్చి మాతః భిక్షాం దేహి అని అడిగితే అబ్బాయి ఎంత అదృష్టవంతురాన్ని అని పెట్టేవాళ్లే స్త్రీలు ఉంటారు. అంతేకాదు, స్వాదు జలముల నుండవే సకల నదులు. చక్కనైనటువంటి నీళ్ళన్నీ ఆరోగ్యకరమైనవి ప్రవహిస్తూ ఎన్ని నదులు లేవు, దాంట్లో నీళ్ళని తాగు. ధన మదాంధులకు వేల తాపసులకు. ఎవడు బాగా డబ్బుంటే వాడి ఇంట్లో సన్యాసి దిగుతాడంటే వాడు నిజమైనటువంటి సన్యాసి కాదు, సన్యాసి అని అర్థం. ఎంత స్పష్టంగానో భాగవతంలో శుకుడు పరీక్షిత్తుకి చెప్పాడు. మహానుభావుడైనటువంటి శంకరాచార్య వారిని చూడండి, ఎవరి దగ్గరికి వెళ్ళరా. కేరళ దేశానికి అధిపతి అయినటువంటి మహానుభావుడు వచ్చి, నీ పాండిత్యాన్ని విన్నాను, నీ తపోదీక్షను విన్నాను, నీ సన్యాస విధానాన్ని విన్నాను, చాలా ఆనందంగా ఉంది, మా ఆస్థానానికి రా, నిన్ను ప్రత్యేకమైనటువంటి పీఠంలో ఉంచుతాను నేను అని చెప్పంటే రాను. ధనికద్వారి నివాస దుఃఖదోగ్రీ. బాగా డబ్బున్నటువంటి వాళ్ళ అదిగో ఆ ద్వారం దగ్గర నిలబడి బాబు అని యాచించేటటువంటి స్థితి నా ముఖాన పొరపాటున రాయికు. మహానుభావుడు ఎంత గొప్ప మాట చూడండి. బాగా ఆలోచించుకోగలగాలి. నిజమైనటువంటి సన్యాసి ఎవరు అంటే మనకు ఉండేటటువంటి లౌకిక సౌకర్యాలని దేన్ని అపేక్షించినటువంటి వాడు మాత్రమే సన్యాసి. అటువంటి వాడిని మనం ఎంచుకోవాలి. మన ఇంట్లో ఒకే ఏసీ పెట్టుకుంటే, గదిలో 3 ఏసీలు పెట్టుకుంటే అంతకంటే గొప్ప సన్యాసి మరొకడు లేడు అని అర్థం చేసుకోవాలి. నిర్భయంగా మాట్లాడితే అంతే. నువ్వు శరీరానికి సంబంధించిన సౌకర్యాలు లేకుండా ఉండేవాడిగా ఉండాలి. అక్కడికి వెళ్ళకపోతే, దర్శనం లేకపోతే ఏం పర్వాలా, నువ్వు ఇక్కడ కూర్చుని చక్కగా అంతర్ధ్యానాన్ని చేయి, చాలా చక్కగా ఉంటుంది. సమయం అయిపోతుందని చాలా ఆందోళనగా ఉంది, భయంగా ఉంది, విషయం తెగడం లేదు, ఎంతెంతో అలా. అటువంటి మహానుభావుడు అలా వెళుతూ ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి, భిక్షాం దేహి, అమా భిక్షం. ఆ ఇంట్లో పేదరాలు ఉంది. ఆవిడికి 3 వస్త్రాలు, ఎటుకట్టినప్పటికీ చిన్న చిరుగు కనిపించే విధం. ఒకటి దండం మీద ఉంటుంది, ఒకటి ధరించి ఉంటుంది, ఒకటి అలా మామూలుగా జాగ్రత్తగా ఏర్పాటు చేసుకుంటుంది. ఆవిడ తలుపు దాకా వచ్చి శంకరుని అమోఘమైన గళంలో తపశ్శక్తి నిండినటువంటి ఆ అద్భుతమైన కంఠ రవాన్ని విని తన దొడ్లో ఏముందా అని చూస్తే అదే సమయానికి పడ్డ ఉసిరికాయను దాన్ని తెచ్చి తలుపుని ఓరగా వేసి ఆ భిక్షలు అలా విసిరింది. ఆవిడ జాగ్రత్తగా ఇలా సమర్పించాలి. చూశాడు, ఆ బెదరాని స్థితిని గమనించాడు. ముఖంలో దైన్యం కనిపిస్తోంది.
వచ్చినటువంటి వారు అమోఘమైన తేజోవంతమైన ముఖం కలిగిన తాపసులైనటువంటి యోగ్యులు, బ్రహ్మాండమైన రక్తవర్ణ శాటిక సన్యాస దీక్షలో ఉన్నటువంటి వారు వచ్చి భిక్షని యాచించారు. అభ్యాగత స్వయం విష్ణు, ఆయన వస్తే ఏమీ లేకపోయినా నా స్థితిలా ఉంది అని దుఃఖిస్తూ అలా వేస్తే వెంటనే కనకధారా స్తవాన్ని ఆయన చేసి ఏకేన చక్రం అపరేణ కరేణ శంఖం అన్యేన సింధుతనయాం అవలంబ్యతిష్టన్ వామేతరేణ వరదావయబద్ధముద్రం లక్ష్మీ నృసింహ నమదేహి కరావలంబం. అదొక స్తోత్రం. ఇక్కడ కనకధారాస్తవానికి వచ్చేసరికి దద్యాదయానుపవనో ద్రవిడాంబుధారాం అస్మిన్న కించన విహంగశిశౌ విషన్నే దుష్కర్మ కర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయనీనయనంబువా. 26 శ్లోకాలు అమోఘంగా ఆశువుగా అప్పటికప్పుడు దడ 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 ఆవిడ్ని చూస్తూ చెప్పగానే బంగారపు వర్షం కురిసింది ఆవిడ దొడ్లో. ఇక్కడుంది అసలు రహస్యం. అమ్మ, మరి నా వల్ల బంగారపు ఉసిరికాయలు కురిచావు కదా, మరి నా మాట ఏమిటి అన్నారైనా? ఒక్కటి తీసుకున్నారా? నాకు ఎంత శక్తి ఉందో గమనించావా? నా వల్ల నీకు ఇంత బంగారపు వర్షం కురిసింది కాబట్టి నాకేమైనా 10 ఇస్తావా అడగల. వెంటనే వెళ్ళిపోయారు. అది సన్యాస ధర్మం అంటే. 2, అంతటి అమోఘమైన బంగారపు వర్షాన్ని కురిపించగలిగిన శక్తి ఉన్న మహాత్ములైన శంకరాచార్యుల వారు మరుసటి రోజున మళ్ళీ భిక్షాన్నాన్ని యాచించడానికి వచ్చారు. అంటే నిజమైన సన్యాసి ఎవరు? బంగారపు వర్షాన్ని కురిపించగలిగిన శక్తి ఉండి కూడా భిక్షాన్ని ఎత్తుకుంటూ వచ్చేవారు ఎవరో వాడు నిజమైనటువంటి సన్యాసి అని గుర్తించారు. 2, అతివేగంగా ప్రవహించేటటువంటి నది నర్మదా, బాణలింగాలు దాంట్లోనే దొరుకుతాయి. అటువంటి నర్మదా నది విపరీతమైనటువంటి వేగంతో అలా వచ్చి మొత్తం నగరాన్ని అంతటినీ ముంచేసి వేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి కేవలం ముక్కు మూసుకుని కూర్చోవడం కాకుండా ఆయన ఆ వచ్చినటువంటి గంగ ఏ నర్మదా నది అయితే ఉందో ఆ నర్మద యొక్క గంగని, అంటే నర్మద యొక్క జలాన్ని తన కమండలంలోనికి స్వయంగా తెచ్చేసుకున్నారు తపశ్శక్తితో. అంటే సన్యాసి అయినటువంటి వాడు ఏం చేయాలి? కేవలం తాను ఒక ముక్కు మూసుకుని జపధ్యానాన్ని చేసుకుంటూ నేను మోక్షానికి వెళ్ళిపోతే చాలు అనుకునేవాడు సన్యాసి కాడు. మాధవ సేవతో పాటు మానవ సేవ కూడా చేయాలి. కాబట్టి వీళ్ళందరినీ ఈ విధంగా వర్షంలో బ్రహ్మాండమైనటువంటి ఆ నర్మదా నది వేగంలో కొట్టుకుపోకుండా ఉండేలా చేయాలి. కమండలులో బంధించారు. అంతటి శక్తి నాకుంది కదా అని గమనించి ఎక్కడెక్కడ నదికి వెళ్ళిపోయి అలా ఎప్పుడూ చేయలేదు. ఆ రోజు అక్కడ ఆ స్థితి ఉంది కాబట్టి చేశారు. మనకి అత్రి అనసూయ దంపతుల చరిత్ర కూడా కనిపిస్తూ ఉంటుంది. అత్రి అనసూయ అనే పేరు కలిగినటువంటి 2 ఉన్నారు దంపతులు. ఆయన పేరు అత్రి. సత్వ రజస్తమో గుణాలనే మూటికి అతీతుడు ఆయన. ఆవిడ అనసూయ. అసూయ అస్సలు లేకుండా ఉండేవాడ. స్త్రీలలో ఎక్కువగా ఉండేది ఏంటంటే అసూయ. అంచేతనే 5గురు సమావేశం, మహిళా సభ్యులు ఏదైనా సమావేశం చేయాలంటే 5గురు వస్తే ఆవిడ సమావేశం ఉండదు. ఏదో 4గురు వచ్చినట్టయితే ఆ మిగిలిన ఆవిడ మీద ఈ 4గురు కలిసి 4 మాటలు మాట్లాడుకోవచ్చు. అనసూయ అంటే అదే. అసూయ ఏమాత్రం లేనటువంటి ఆవిడ. 12 సంవత్సరాలు ఏమాత్రపు వర్షము కురవకుండా ఉన్నటువంటి రోజుల్లో ఆవిడ బహిరంగంగా కూర్చుని ఆకాశాన్ని గొడుగుగా చేసుకుని తపస్సు చేసి బ్రహ్మాండమైన వర్షాన్ని కురిపించి అప్పటి వరకు ఏ పంటలు రాకుండా ఉన్నాయో ఆ పంటలన్నిటినీ కూడా తిరిగి పండించేలా చేసి క్షుత్ బాధని తీర్చినాడు ఆవిడ. శంకరాచార్యుల వారు కూడా మానవ సేవని మాధవ సేవతో సమానంగా చేసినటువంటి మహానుభావులు. ఎంత ఆశ్చర్యం! ఇది గొప్ప విషయం కాదు. చేశారు. అంతేకాదు, తల్లికి వృద్ధాప్యం వచ్చి బాగా నాయన ఎండలో నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను రా, చాలా కష్టంగా ఉంది, నర్మదా నదికి స్నానానికి వెళ్ళలేకపోతున్నాను అని అంటే తన తపశ్శక్తిని ధారపోసి ఆశ్రమం పక్కగా అమ్మ ఉండే ఇంటి పక్కగా నర్మదా నది ప్రవహించేలా చేయగలిగారు ఆయన. అది తప్పు వచ్చాను.
తపస్సుని అవసరమైన సందర్భంలో మాత్రమే వినియోగించేటటువంటి వారెవరో వారు నిజమైనటువంటి సన్యాసులు. ఆ విషయాన్ని చెప్పింది శంకరాచార్యుల వారే. ఆయన మహిమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోబిభ్రుమచ్చే సకలమపి చిత్వాకులపథం సకలమపి చిత్వాకులపథం సహస్రారే రమ్యే సహరహసి పత్న్యా విహరసి. ఎంత గొప్ప శ్లోకం! ఎవరైనా సన్యాసి అయినటువంటి ఆయన యోగ ధర్మంతో కానీ తాను మూలాధార చక్రాన్ని జయించగలిగినట్లయితే భూమి లోపల ఎవరికీ కనిపించకుండా ఉండగలుగుతాడు. కపిల మహర్షి అమోఘమైనటువంటి సగరుడు చేసే యజ్ఞ అశ్వాన్ని బంధించి పాతాళంలో దాగి ఉన్నాడనే కథ పురాణంలో కనిపిస్తుంది. అది అబద్ధం కాదు. మన అదృష్టం కొద్దీ మన కళ్ళు ఇంకా జీవించి ఉండగా మొన్న జరిగినటువంటి ప్రయాగరాజు కుంభమేళాలో ఎవరెవరు ఏ విధమైన ప్రకృతి అతీత శక్తులు కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కొంతమందిని మనం దర్శించగలిగాం. మహిమూలాధారే కమపి మణిపూరే హుతవహం. మణిపూర చక్రాన్ని మంచి గొప్పగా యోగంతో జయించగలిగిన వాడు మణిపూర చక్రం మీద అద్భుతమైనటువంటి శక్తిని ఆధిపత్యాన్ని సంపాదించిన వాడు నీటి మీద నడవగలుగుతాడు. మనం నమ్మం. ఇంకేదంటే మనకి తెలిసింది మాత్రమే నిజం అనుకుంటాం. కాబట్టి మనకి తెలిసింది ఏమిటంటే సున్నా అనే విషయం బాగా తెలుసు, అయినా ఎదుటి వాడి మీద వాదించడానికి సిద్ధంగా ఉంటాం. ఏం తెలియదు కాబట్టి వాదం ఎక్కువ చేస్తాం. ఈ బతుకంతా వాదమే, ఏ విషయమో తెలియదు. హమపి మణిపూరే హుతవహం. సనందనుడనే ప్రత్యేకమైనటువంటి శంకరాచార్యుల వారి శిష్యుడు ఆ ఒడ్డున ఉంటే ఈయన ఈ ఒడ్డున ఉంటే నా ఎక్కడా రావాలి స్వామి, ఏ విధంగా రావాలో తెలియకుండా ఉన్నానంటే నడిచొచ్చేయి అంతే. గురోరంగిని పద్మే మనోనైవ లగ్నం. నీకు కేవలం గురువు యొక్క ఆలోచన కలిగి ఉండి ఆ అంఘ్రి పద్మాల మీద దృష్టి ఉంటే వచ్చే. ప్రతి చోట ఆయన అడుగుని వేసినప్పుడల్లా పద్మాలు వచ్చి పద్మపాదుడనే పేరుగినటువంటి వాడై ఆయనకి శిష్యునిగా కాగలిగాడు. అంచేత మణిపూర చక్రాన్ని స్వయంగా ఆధిపత్యాన్ని సంపాదించేలా యోగాన్ని చేయగలిగేటైతే నీటి మీద నడవగలుగుతాడు. హుతవహం స్థితం స్వాధిష్టానే. అలాగే స్వాధిష్టాన చక్రంలో కానీ నువ్వు ఒకవేళ ఆ అగ్ని మీద సరైనటువంటి ఆ ఆధిపత్యాన్ని సంపాదించగలిగినట్టయితే అగ్ని స్నానాన్ని చేయగలవు. మొన్న చేసిన వాళ్ళని మనం చూసాం. అగ్ని స్నానం అంటే అది మనకి మామూలుగా అదేదో ఆలయంలోనండి ఆయన కారపుని తీస్తూ ఉంటాడు, దాంట్లో చేతులతో ఇస్తాడంటే నమ్మకండి. అవన్నీ అబద్ధాలు. ప్రత్యేకమైనదంతా చేతులకి రాసుకుని మరో రోజున చేయి, ఇంకో రోజు మేము అడుగుతాం చేయలేరు. ఇటువంటివి ఎక్కువ నమ్మించాలి అని అనుకుని పూర్తి నమ్మకంగా లేకుండా చేసేటటువంటి పిచ్చివన్నీ ఆ దృశ్యాలు. నిజాన్ని నమ్మకండి. అంచేత ఆ విధమైన అగ్నిశక్తి కలిగి ఉంటుంది. అంతేకాదు హృది మరుతం ఆకాశము పరి. అలాగే ఇక్కడుండే అనాహత చక్రం మీద పట్టుని ఆధిపత్యాన్ని కానీ సాగించినట్టయితే ఆకాశంలో నడవగలిగిన శక్తి వస్తుంది. ఏ శంకరాచార్యుల వారి యొక్క తల్లి అక్కడ అకస్మాత్తుగా మరణించిందనే యథార్థం శంకరాచార్యుల వారికి తెలిసిన మరుక్షణంలో తన తపశ్శక్తిని ధారపోస్తూ ఆకాశంగా అక్కడికి ఆకాశ గమనాన్ని చేసి తల్లికి చేయవలసిన క్రియలన్నింటినీ ముగించి వచ్చేశారు. ఆకాశ గమనం చేయగలిగిన శక్తి తనకుంది కదా అని కాశీ నుంచి రామేశ్వరం వరకు 3 మార్లు ఆయన ఎప్పుడూ ఆకాశంలో ఎగిరి మళ్ళా విమానం మీద ఎగిరినట్టుగా వేయలేదు. ఆకాశ గమన శక్తి ఉండి కూడా నడిచే వెళ్ళారు. బంగారపు వర్షాన్ని వర్షించగలిగిన శక్తి ఉండి కూడా భిక్షాన్ని చేశారు. అది సన్యాస ధర్మం. అటువంటి సన్యాస ధర్మాన్ని పాటించిన మహనీయుల శంకరాచార్యుల వారు. సకలమపి చిత్వాకులపథం. బాగా ఆలోచించండి. మనోబిభ్రూమచ్చే. ఇక్కడుండే అమోఘమైన ఆజ్ఞాచక్రం మీద కానీ అదుపు సాధించగలిగినటువంటి యోగ శక్తిని కలిగినట్టయితే దూరశ్రవణం, దూర దర్శనం తెలుస్తుంది. వాళ్ళు ఎక్కడ ఏం మాట్లాడుకుంటున్నా వినిపిస్తూ ఉంటుంది, వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో కనిపిస్తుంది. అంతటి శక్తి దానికి ఉంటుంది. సహస్రారేరం మే సహరహసి పత్న్యా విహర్షి. ఇంత శక్తి నువ్వు సాధించినా కూడా ఈ శక్తి శంకరుడు అయినటువంటి నువ్వు సాధించాలి అంటే అమ్మ పక్కనే ఉండాలి తప్ప అమ్మ పక్కన లేకపోతే నీకు ఈ శక్తి ఏం లేదయ్యా. ఎంత గొప్పగా శంకరాచార్య వారు రాశారో చూడండి.
మరో చిత్రం, భగవద్గీతకి అమోఘమైన వ్యాఖ్యానాన్ని ఆయన అందించారు. బ్రహ్మాండమైనటువంటి ప్రకరణ గ్రంథాలు రాశారు, 74, 40 వ్యాఖ్యానాలు రాశారు, ఉపనిషత్ భాష్యాలను రాశారు. అంతేకాక భగవద్గీతకి అమోఘమైన వ్యాఖ్యలు అందించారు, ప్రస్థానత్రయానికి కావాల్సిన అన్ని విశేషాలని అందించారు. దీంతో పాటుగా బ్రహ్మసూత్రాలకి భాష్యాన్ని అందించారు. ఎన్ని? 32 సంవత్సరాల వయసులో. అంతేకాక ఆసేతు సీతాచలం, సీతాచలం అంటే హిమాలయ పర్వతం, ఆసేతు అంటే సేతు అంటే రామేశ్వరం. అక్కడి నుంచి ఇక్కడికి కాలినడకని 3 మార్లు పర్యటించారు 32 సంవత్సరాల్లో. ఇన్ని గ్రంథాలని రాస్తూ ఇది సాధ్యమా? సాధ్యమే, స్పష్టంగా మనకి తెలుస్తుంది. ఇటీవల కాలంలోనే వారు ఉన్నారు కాబట్టి ఇలా చేయగలిగారు. భగవద్గీతకి వ్యాఖ్యానాన్ని చేస్తూ మొదటి శ్లోకానికి అర్థం ఊహించలేనంత గొప్పగా రాశారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మమయమైనటువంటి కురుక్షేత్రంలో కౌరవులు పాండవులు అనే ఇద్దరు ఎదురుబెదురుగా యుద్ధం చేసుకోవాలనే ఆలోచనతో వచ్చినప్పుడు ఏం చేశారు? ఇదో ప్రశ్న. యుద్ధం చేయాలని అనుకున్న వాళ్ళు ఇద్దరూ వచ్చినప్పుడు ఏం చేస్తారు? కొట్టుకు చేస్తారు, అంతేగా. ఇదో ప్రశ్న. దానికి సమాధానం ఏంటి చెప్పేది? అక్కడుంది రహస్యం. శంకరాచార్యుల వారు తప్ప మరొకరు మనకి అందించలేరు. ఇంచేత వ్యాసో నారాయణో హరి శంకర శంకర సాక్షాత్ శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. ఆయన శృతులు వేదం ఏదైతే ఉందో దాన్ని విభజించారు. అర్థమైపోతుంది అందరికీ అనుకున్నారు. వ్యాసుడు ఏమర్థం కాదా? స్మృతులు రాశారు. తర్వాత అంటే ఓ వివాహం చేసుకుంటూ ఉంటే ఏం తంతు చేయాలో, ఏ ఉపనయనం చేసుకుంటే ఏ తంతు ఉంటుందో అదిగో అవన్నీ కూడా చేశారు. తర్వాత పురాణాలు, ఓ రాజుగారు, ఓ రాణి గారు, ఓ కథ, అది ఇది చెప్పి ధర్మాన్ని ప్రబోధించారు. అయినా ఏం అర్థం కాల. అప్పుడు ఆయన అనుకున్నారు వీళ్ళ స్థాయి మెల్లిగా 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 తగ్గిపోతుంది కాబట్టి ఇంకా కిందిగా రాయాలని ఆలోచించి అప్పుడు అదిగో భారతాన్ని రాస్తూ దాంట్లో గేయం గీతానామ సహస్రం, భారతంలో భగవద్గీతని విష్ణు సహస్రనామాన్ని రెండింటిని పెట్టి ఇవైనా చదువుకుని తరించండిరా నాయన అని అంటే, అబ్బే అది కూడా మాకు కష్టమే, మేము సినిమాలు చూసుకుంటాం, సాయంత్రం అయ్యేసరికి టీవీలు చూసుకుంటాం. సిగ్గుండాలి, బుద్ధి ఉండాలి. ఇప్పటికైనా జ్ఞానోదయం కావాలి. ఆలోచించుకుని ఆయన ప్రత్యేకంగా మన కోసం భారతాన్ని అలాగే భాగవతాన్ని అన్నిటినీ గ్రంథాలు ఇస్తూ విష్ణు సహస్రనామాన్ని అటు పక్క భగవద్గీతని ఏర్పాటు చేశారు. భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకానికి అర్థమే చిత్రంగా ఆయన తెలియజేశారు. ఇద్దరు యుద్ధానికి వచ్చాక వచ్చినటువంటి వాళ్ళు ఏం చేశారు అది ప్రశ్న. అనేసరికి నీకు కళ్ళిస్తాను చూస్తావా లేకపోతే వింటావా? ధృతరాష్ట్రుడు అన్నాడు, ఎంత గొప్పవాడో చూడండి. కళ్ళు నా కానీ నువ్వు ఇచ్చావనుకో, నా పుత్రుడైన దుర్యోధనుడిని మిగిలిన 99 అందరూ అటువైపు వాళ్ళు చంపుతుంటే చూడలేను కాబట్టి నేను వింటాను అన్నాడు. మనం కళ్ళతో చూస్తుండడం బట్టే లోకంలో హత్యలు, దోపిడీలు అవి ఇవి ఇవి అవి అన్నీ జరుగుతున్నాయి. భారతంలో 18 పర్వాలు ఉంటే 5 పర్వాలు యుద్ధ పంచక యుద్ధాలే. శ్రీమద్ రామాయణంలో 7 కాండాలు ఉంటే యుద్ధకాండం అనేది ప్రత్యేకంగా ఉంటుంది. భాగవతంలో చాలా చోట్ల యుద్ధం కనిపిస్తూ ఉంటుంది. మరి భారత శ్రీమద్ రామాయణ భాగవతాలు చదివిన వాళ్ళు మేమేం కత్తులు కట్టాలు పుచ్చుకు ఎందుకు వెళ్తారా? అవన్నీ కూడా వింటాం కానీ చూడం. ఆ దిక్కుమాలిన టీవీలు సినిమాల్లో ఒక్కొక్కడు ఇంత పెద్ద కత్తులు కటార్లు గొడ్డళ్ళు అవి వేసుకుంటే అలాగే జరుగుతున్నాయి రోడ్ల మీద. తెలుస్తోందిగా. శంకరాచార్య వారు చెప్పారు. దీని అర్థం ఏమిటంటే ఒక్క మాట చెప్తాను. ధృతరాష్ట్రుడికి ఓ భయం ఉంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, కురు అనే మహానుభావుడు వేదమంత్రాన్ని చదువుతూ బంగారపు నాగలతో ఆ భూమిని దున్నించాడు. దున్నించడానికి ఒక ముహూర్తం పెట్టుకున్నాడు.
పెట్టుకున్న ముహూర్త కాలంలో యజుర్వేద మంత్రాలని అనేకులైనటువంటి వేద పండితులు పఠిస్తూ గానం చేస్తూ ఉంటే ఈ బంగారపు నగలతో ధర్మమైన నక్షత్రం అది. అక్కడికి వెళ్ళగానే మా దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళకి ధర్మబుద్ధి కలిగిపోయి ఇది స్థలమాహాత్మ్యం కారణంగా వద్దు, మనం తప్పు చేశాం, అర్ధరాజ్యాన్ని మనం ఎలాగో కాజేయగలిగాం, మిగిలిన అర్ధరాజ్యాన్ని కాజేయడం కోసం ఈ యుద్ధాన్ని చేస్తున్నాం, అన్ని తప్పులు మనమే చేశాం, కాబట్టి మనం ఇంకా యుద్ధాన్ని చేయొద్దనే ఆ ధర్మమయమైన ఆలోచన మా వాళ్ళకి కలిగిందా? ధృతరాష్ట్రుని ఆలోచన నిజంగా స్థలరమణీయం జలరమణీయం. ఓ కత్తి పుచ్చుకుని చంపడానికి వచ్చినటువంటి వాడు పార్కులో అయితే చంపగలుగుతాడు, కానీ అమ్మవారి ఆలయాన్ని వచ్చి చంపగలడా? అక్కడికి వచ్చేసరికి అవో అమ్మవారు పవిత్ర ప్రదేశం, మంత్రాలు యంత్రాలు హోమాలు యజ్ఞగుండాలు చేయలేడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, రెండు ధర్మక్షేత్రే కురుక్షేత్రే. పాండవులకి ఎందుకు అనవసరంగా యుద్ధం చేసి సకల జనక్షయం పోయి బ్రహ్మాండంగా ఎందరినో చంపాలి, చంపేసి తర్వాత మనకు వచ్చేది రాజ్యం రక్తపు కూడు, ఎందుకు ఆ రాజ్యాన్ని అనుభవించాలి, కాబట్టి మేమే ఓడిపోయాం అని ప్రకటించేశారా పాండవుల వైపు వాళ్ళు. ఏం జరిగింది? ధృతరాష్ట్రుని ఆలోచన ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ. ధృతరాష్ట్రుడికి ఆలోచన ఇస్తాను, మన వైపు భీష్ముడు ఉన్నాడా, ఆయన వాళ్ళ పక్షపాతం కలిగిన వాడా, మన వైపు ద్రోణుడు ఉన్నాడా, ఆయన కూడా అటువైపు వాడేనా, మన వైపు విదురుడు ఉన్నాడా, మనం ఏ తప్పు చేశామో ప్రత్యేకంగా దాన్ని మనకి అనుక్షణం తెలియచేస్తూ ఉంటాడా, యుద్ధానికంటూ ఏర్పాటు చేసుకుని 10,000 మంది నాకు కావాలని దుర్యోధనుడు అడిగితే 10,000 మంది నీకు కావాలా నేను కావాలా కృష్ణుడు అడిగితే కృష్ణుడినే ఆరాధించేటటువంటి 10,000 మందిని తెచ్చుకున్న మా బుద్ధి లేని దుర్యోధనుడు వాడు ఎలా గెలుస్తాడు? కృష్ణుడు కనిపించగానే వాళ్ళు భజన చేస్తూ ఉండేవారు, ఆహా కృష్ణ ఓహో కృష్ణ ఏంటి వినిపించవయ్యా, ఏం బ్రహ్మాండంగా ఉన్నావా అని. వాళ్ళు ఎవరికి సాయం చేస్తారు? తిండి దండగ తప్ప ఏమైనా ఉందా? అయ్యో ఇలా అయ్యారే మా వాళ్ళంతాను, వాళ్ళకే కదా విజయం లభిస్తుంది, మాకేమి విజయం లభించదు కదా, ఏమవుతుందని ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఇంకో విశేషం, ఆయన కురు అనేటటువంటి మహారాజు బ్రహ్మాండమైన యజ్ఞాలు యాగాలు అవి ఇవి జరగాలని చెప్పి ప్రత్యేకంగా ఆ స్థలాన్ని అంత గొప్పగా చేయించాడు. మన తాతగారు మన ముత్తాతగారు వాళ్ళందరూ కూడా ఇక్కడ కళ్యాణాలు జరిగేటటువంటి అమోఘమైన కళ్యాణ మండపం కావాలి, కొన్ని 100 మంది భోజనం చేయాలి అనే అమోఘమైన ఆలోచనతో కొన్ని స్థలాలను ఇస్తారు. ఆ వాళ్ళు వాయుమయ శరీరాలతో ఆకాశంలో తిరుగుతూ అక్కడ జరిగేటటువంటి కార్యక్రమాల్ని గమనిస్తూ ఉంటారు. ఇప్పటికీ తెనాలి, గుంటూరు జిల్లాలో ఉండేటువంటి తెనాలికి మా కొద్దిగా వెళ్ళేటట్టే 20 కిలోమీటర్లో ప్రత్యేకమైన ఊరు ఒకటి ఉంది. ఇటో పెద్ద హాల్ ఉంటుంది, అటో పెద్ద హాల్ ఉంటుంది. ఈ హాల్లో నామాన్ని అమోఘంగా ధ్యానిస్తూ ఉంటే ఎంతమంది, ఓ 25 మంది ఉంటే 25 మందికి వడ్డరెక్కడ సాగుతూ ఉంటుంది. ఆయన విష్ణు సహస్రనామం అమోఘంగా ధ్యానం అయిపోయిన తర్వాత 25 మందిని దీంట్లోకి భోజనాన్ని పంపేవారు. ఈ 25 మంది భోజనం చేసినంతసేపు ఇంకో 25 మంది ఇక్కడ మళ్ళీ విష్ణు సహస్రనామం పారాయణం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు భోజనం, అలా దైవ ధ్యానాన్ని చేసి మాత్రమే భోజనాన్ని చేసేవారు తప్ప అలా అరచేతిలో పెట్టుకుని పెద్ద విస్తరలోంచి ఇటుపక్క పులుసు అటుపక్క అది ఇది కారిపోతూ ఉంటే కారిపోయిన దాని మీద తొక్కుకుంటూ గిక్కుకుంటూ వెళ్ళిపోతే ఆ పైన అమోఘమైనటువంటి ధనాన్ని రిక్షా కూడా ఎక్కకుండా ఎండలో కాళ్ళతో నడిచినటువంటి వాళ్ళు పుణ్యాత్ములు వదాన్యులైనటువంటి వాళ్ళు ఈ భోజనాలు ఇక్కడ సాగాలని దానం చేస్తే వాళ్ళు ఆత్మలు శాంతిస్తాయా ఘోషిస్తాయా ఆలోచించి చూడండి. అంచేత భజన చేసిన తర్వాత మాత్రమే భోజనం ఉండాలి అనేది ప్రాచీనుల యొక్క ఆలోచన. అంతటి కళ్యాణ మండపాలు స్థలాలు కలగాలని ఆలోచించి ఏ భూమినైతే పెద్దలు ఇచ్చారో అలాగే కురు అనేటటువంటి వాడు కూడా ఇక్కడ యజ్ఞాలు యాగాలు హోమాలు వ్రతాలు ఇంకా ఇతరమైనవి జరగాలి అని ఆలోచించి ఇచ్చాడే కురు మహారాజు. అంతటి మహారాజు అన్ని చేస్తే అదంతా ఇలా యుద్ధభూమిగా అయిపోయిందా? మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. మమకా నా వాళ్ళు. ధృతరాష్ట్రుడికి ఇంకా చూడండి, చింత తెచ్చినా పులుపు చావలేదంటారే, వాడు ఎవడూ లేడు, వాడు అలా మాట్లాడుతున్నాడు.
అంత భయంతో అడిగాడు ఆ ప్రశ్నని, గుర్తుంచుకోండి. మొత్తం శ్రీమద్ భగవద్గీత అంతా చూస్తే మీరు దుర్యోధనుడు మీకు ధృతరాష్ట్రుడు కనిపిస్తాడు, సంజయుడి పేరు కనిపిస్తుంది, వ్యాసుని పేరు కనిపిస్తుంది, శ్రీ మహావిష్ణువు పేరు కనిపిస్తుంది, ఇంకా అందరి పేర్లు కనిపిస్తాయి. కనిపించనిది ఒకే ఒక్క పేరు, వాడు దుర్యోధనుడు. ఎక్కడా దుర్యోధన వాచ అని ఉండదు చూడండి. దుర్యోధన వాచ ఉండదు, ధృతరాష్ట్రుడిది మాత్రమే ఉంటుంది. దుర్యోధన వాచ అని అసలు ఎక్కడా ఉండదు. సమయం ఇంకా 4 నిమిషాలే ఉంది కాబట్టి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పి మరణిస్తాను. శంకరాచార్యుల వారికి సన్యాస దీక్షని తీసుకున్నటువంటి వారికి 32 సంవత్సరాల వరకు మళ్ళీ పెరగడం కోసమని స్వయంగా వ్యాసుడే వచ్చి అగస్త్యునితో మాట్లాడి, ఇతనికి ఇంకా రాయవలసిన అనేక గ్రంథాలు లోకానికి ఉన్నాయి కాబట్టి అద్వైత మత స్థాపనం కోసం మరో 16 ఏళ్ళు పొడిగిద్దామని చెప్పి 16ని 32 చేశారు. అన్ని సంవత్సరాల వరకు జీవించవలసింది అని. లోకంలో ఎవడైనా సరే వీడు ఉపన్యాసం మానేస్తే బాగుండి సీట్లు ఇస్తారు, మానేమని చెప్తారు, సముద్రాలు చేస్తారు, మైకాపేస్తారు, అట్లాంటివి చేస్తారు. ఒక్కోడిది ఉపన్యాసాన్ని తట్టుకోలేక శంకరాచార్యుల వారు ఇలా అమోఘమైనటువంటి కార్యక్రమాలను చేస్తుంటే 8ని 16, 16ని 32 చేశారు తప్ప ఎక్కడా ఇంకో విధంగా చేయలేదు. అందుకనే నేను మనవి చేశాను. వైశాఖ శుద్ధ సప్తమి, వైశాఖం 2వ నెల, శుద్ధపక్షం 1, పంచమి 5, 5, 1, 2 సరిగ్గా వైశాఖ శుద్ధ సప్తమి. ఎంత బాగా ఏర్పాటు చేశారో సంఖ్యించండి. ఆయన ఇంత అమోఘమైనటువంటి ఆలోచన శక్తి కలిగినటువంటి వారు తల్లి యొక్క పైతృక కర్మ చేయవలసిన కర్మకు వెళ్ళినప్పుడు ఆ పిండాలను పెట్టే విధానం ఏదైతే ఉందో దాన్ని మానల. ఒక్కటే గుర్తుంచుకోండి తండ్రులారా, మనమే ప్రాణంగా మనమే లోకంగా జీవించిన ఏ తల్లిదండ్రులు అయితే ఉన్నారో వాళ్ళు పైలోకానికి కానీ వెళ్ళిపోయినట్లయితే వాళ్ళకి ఆర్థికాలను ఎలా పెడతామండి, చాలా కష్టంగా ఉంది, అంతా ఖరీదులైపోయాయి. 15,000 రూపాయల దాకా 10,000 దాకా అవుతుంది, అదోపక్షం 7,000 అయిపోతుంది, మేము ఎలా చేస్తాం అని చెప్పి మానేయకండి. చాలా చాలా ఘోరం. సంతానం కలగడం లేదు అంటే, వయసు వచ్చినా వివాహాలు కలగడం లేదంటే, శరీరారోగ్యాలు క్షీణిస్తున్నాయంటే, ఏ విధంగానూ కలిసి రావడం లేదంటే, ఆ చేయవలసినటువంటి పైతృమేధిక క్రియలు తల్లి తండ్రి మన కోసమే జీవించినటువంటి వాళ్ళు ఏ విధంగా బతికి అలా పైకి వెళ్ళిపోయారో వాళ్ళని తలుచుకుని ఏం చేయకపోవడం కారణం. దేవో యది పితా జాత శుభకర్మానుయోగత తస్యాన్నమృతం భూత్వా దేవత్వేప్యనుగచ్చతి. మీ తండ్రి కానీ లేదా మీ తల్లి కానీ అమోఘమైన పుణ్యకార్యాన్ని లోకంలో చేసి 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 ఆ దేవలోకానికి వెళ్ళిపోతే నువ్వు ఇక్కడ పెట్టేటటువంటి అన్నపు ముద్ద పిండం ఏదైతే ఉందో 3 పిండత్రయ దేవతాభ్యో నమః అంటావే, ఇవి అమృతం భూత్వా దేవతలు తినేటటువంటి అమృతంగా వెళ్ళి వాళ్ళకి ఇస్తుంది. అదే నాగత్వే వాయురూపేణ, మీ నాయన ఆగు, నాది అయిన తర్వాత చేసుకో. నాగత్వే వాయురూపేణ, మీ నాన్న ఒకవేళ పరమ నీచమైన కార్యాలను చేసి పాము రూపం ఎత్తితే ఈ పిండాలు వాయు రూపంగా ఆయనకి దింతాయి. ధనుజత్వే ఆమిషత్వం, రాక్షసుడిగానేటైతే మీ నాన్న హత్యలు గిచ్చలు చేస్తే రాక్షసుని రూపంగా ఉంటే వాడికి మాంస రూపంగా పెడుతుంది. పిశాచే రుధిరం భవేత్, పిశాచ రూపాన్ని కానీ ఎత్తినట్టయితే రుధిరం రక్త రూపంలో చెందుతుంది. మనుష్యత్వే అన్నపానాది సర్వ ఆరోగ్యకరం భవేత్, మనుష్యునిగా ఉన్నట్టయితే వాడికి ఆ ఆహారం ఏదైతే మనం పెట్టామో పిండత్రయ రూపంగా భక్ష్య భోజ్య శోష్య లేహ్య పానీయాలుగా అన్నీ తినేటటువంటి విధంగా ఏర్పాటై చేరుతుంది. కాబట్టి పిండాలని పెట్టడం అనేది ఖచ్చితంగా చేయాలి తప్ప దాన్ని మానకూడదనే యథార్థాన్ని మనకి చెప్పినటువంటి వారు శంకర ఆచార్యుల వారు. ఆ విధమైన సంప్రదాయాన్ని పాటిస్తారని, సంస్కారాన్ని నిలుపుతారని, విన్నా వినకపోయినా చెప్తూనే ఉండాలని, చెప్తూనే ఉంటారని మీ అందరినీ ప్రార్థిస్తూ ఇంతసేపు ఈ విధమైనటువంటి బాధ మీరు శ్రవణాల ద్వారా బాధపడ్డందుకు ఏమీ అనుకోవద్దని తెలియజేస్తూ శంకరాచార్యుల వారి పాదపద్మాలకి సాష్టాంగపడుతూ సమయం అయింది కాబట్టి ముగిస్తున్నాను. స్వస్తి.
చేశారు. అయ్యా మీరు వద్దు 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 మీరు దండం పెట్టండి వద్దు నేను పెద్దలు బాబు వద్దు. సమాధానంగా ఒకే మాట చెప్పదలిచాను. మన హైందవ ధర్మంలో ఉండే పెద్ద పొరపాటు ఏమిటంటే ఆ పురోహితులు అక్కడ మంత్రాలు చదువుతూ ఉంటారు, ఇక్కడ ప్రసాదాలు ఇచ్చేవాళ్ళు ప్రసాదాలు ఇస్తుంటారు, అటుపక్క ఆయన ఎవరో ఇందాక మజ్జిగ ప్యాకెట్లు పంచడమే ఆయన పని చేస్తుంటాడు. ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటారు. చెయ్యింది ఏమిటంటే ఈ చెప్పేటటువంటి ఆయన్ని వినిపించుకోకపోవడం. మిగిలినటువంటి మతాల్లో చూడండి, ఒకడు చెప్తున్నప్పుడు అబద్ధమో సుబద్ధమో అందరూ వింటూ ఉంటారు, ఎవ్వరూ అక్కడి నుంచి మారేవాళ్ళు ఉండరు. ఈవేళ దేవాలయంలో జరుగుతున్నటువంటి పెద్ద పొరపాటు ఇదే. అయోధ్యలో బ్రహ్మాండమైనటువంటి రామచంద్రుని బాలరాముని ప్రతిష్ఠ జరుగుతూ ఉంటే 600 సంవత్సరాల పాటు తన్నుకుంటూ ఒక పరిష్కారాన్ని చూపించలేకపోయిన కాలంలో మహానుభావుడు మోడీ గారు మన కోసమే పుట్టినట్టుగా పుట్టి ఆ అయోధ్య రామాలయాన్ని పునఃప్రతిష్ఠిస్తే చాలా ధైర్యంగా మనం చేస్తున్న ఒక్క సన్యాసి వెళ్ళారా అక్కడికి? ఒక్క సన్యాసి వెళ్ళారా? ఇదే అడిగారు మిగిలిన వాళ్ళందరూ కూడా. మీకేమిటండి హైందవుల్లో మీ హిందూ జాతిలో ఐకమత్యం సమన్వయం ఉంటుందంటారే, ఒక్కళ్ళు వచ్చారా? ఎవళ్ళ మటుకు వాళ్ళు రాకుండా కూర్చున్నారే, ఏదో కారణం చెప్పారే, అనడమే కాక ఇంకో మాట కూడా అన్నారు. ఆయన ప్రతిష్ఠ చేస్తుంటే మేము చప్పట్లు కొట్టడానికి వీధిలో కూర్చోవాలా అని ఒక ఆయన పూరి శంకరాచార్యులు వారు అన్నారు. ఎంత ఘోరం అది! కాళ్ళకి చెప్పులు లేకుండా సుప్రీంకోర్టులో న్యాయస్థానంలో అమోఘంగా వాదించారే ఆయన. వాదించి నిరూపించి మనకి 600 సంవత్సరాలుగా సమస్యాత్మకంగా ఉన్నటువంటి దేవాలయాన్ని మళ్ళీ తిరిగి 1000 సంవత్సరాల వరకు కదలడానికి వీలు లేకుండా ఎన్ని భూకంపాలు వచ్చినా నిలిచేలా కట్టారే. ఎంతో గొప్ప పని చేసినటువంటి అదిగో ఆయన్ని మనం సన్మానించామా అవమానించామా ఆలోచించి చూడండి. స్వాముల వారిని అందరినీ ఖచ్చితంగా పంపించి తీరాలి. మీరు చెయ్యండి ఆ పనిని, శాసించగలగాలి. మనం మీ మోక్షాలు మీరు ముక్కు మూసుకుని జపం చేసుకోవడం కాదు. మమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తూనేటువంటి ఆలయం ఒకటి నిర్మించినప్పుడు మీరు మీ వంతుగా అక్కడికి వెళ్ళి ఆశీర్వదించండి చాలు అని. నేను స్వాముల వారికి వ్యతిరేకిని కాదు, కమ్యూనిస్టుని ఏమాత్రమూ కాదు. శరీరం నిండుగా అనుక్షణం కూడా దైవస్మరణని మాత్రమే చేస్తుండేవాడిని. కానీ లౌకికంగా జనం ఏ విధంగా ఆలోచిస్తారు అనే దాన్ని ఆలోచించవలసిందిగా పెద్దలని మీ అందరినీ కోరుకుంటున్నాను. అంచేత దేవాలయానికి వెళ్ళండి, దైవం మీదే దృష్టి నిలపండి. ఏమి కానుక వేశారు అనొద్దు. ఏ అరటిపళ్ళని కొబ్బరికాయలని వాటిని పట్టుకెళ్ళి ఇచ్చాము అని కాదు. ఎవరి మెడలో ఎంతెంత నగలున్నాయని చూడడం కాదు. కేవలం దైవం మీదే దృష్టి పెట్టుకుని చూడండి. మనం చేస్తూ మీరు ఇచ్చినటువంటి సన్మానానికి స్వస్తి. వారు ఈ వయసులో స్వయంగా ఇంత శ్రమించి ఇక్కడికి వచ్చినందుకు వారిని మీ అందరికీ ప్రతినిధిగా నా దగ్గరికి పంపించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి. మనశ్శాంతి. మీ అనుమతితో వచ్చినది మీలాంటి వారిని మాకు ఇక్కడికి తీసుకొచ్చి మాకు ఇద్దరు మంచి ఆధ్యాత్మికటువంటి ప్రవచనాన్ని వినిపించినటువంటి సదాశివ శర్మ గారిని కూడా ఒక్కసారి మేము ఒక్కసారి అది మీ అనుమతి. అవశ్యం అవశ్యం. వేరే గొప్పగా
లేదు సదాశివ శర్మ గారు. చాలా చాలా ధన్యవాదాలండి. మాకు పద్మత్త వేలూరు సుబ్బారావు గారు అమ్మాయి ఉన్నారు చూసారా, పద్మ గారు మా మేనమామ గారి భార్య. తర్పణాలు ఇచ్చేప్పుడు కూడా ఆయన పేరు చెప్తాను. పద్మ మాకు వదిన అవుతుంది ఆవిడ. అదే అదే ఎందుకు నేను శ్రీమతిగా నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను పద్మత్త వాళ్ళ ఫంక్షన్స్లో. మీరు ఆయన బిజీ కదండి, నేను వస్తూ ఉంటాను ఫంక్షన్స్కి అంటుకుంటారు ఆవిడ. చెప్పండి పద్మ గారికి చెప్పండి, మా వదిన గారికి చెప్పండి. చాలా ఆనందిస్తుంది. అదే అదే సంస్కారిని ఆవిడ, గొప్ప సంస్కారిని, మంచి సంస్కారం. పిల్లల్లో కూడా ఆ లక్షణం వచ్చిందండి. అవునండి, చాలా బాగా వచ్చింది. అదే అదే లేదండి ఇటువంటి కొంతమందికి చెప్పించితే కానీ లేదండి పరిస్థితి మారిపోతుంది. బాగుంది. 35 సంవత్సరాల క్రితం ఈజీ వెంకటేష్ మున్సిపల్ స్టేడియంలో ఇచ్చారు. మున్సిపల్ స్టేడియంలో అవునవును. ఈజీ వెంకటేష్ గారు అవునండి, అవును గుర్తుందా డీజే వెంకటేష్ గారు. ఉన్నారు. అవునవునవునవును. వచ్చి అంతరాష్ట్రీయ బుక్ రాశారు.